అల్హమ్దుల్లా సలాతు వసలాం అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లాస్ట్ క్లాస్లో మనం మద్ గురించి చర్చించుకున్నాము. మద్ నియమాల మద్లో తజ్వీద్లో మద్ నియమాలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైన వాటి గురించి చదువుకున్నాము. ఈరోజు ఆ, మద్ తర్వాత మిగతా నియమాల్లో కొన్ని నియమాలు, ముఖ్యమైన నియమాల గురించి ఈరోజు చదువుకుందాం. నా మాట క్లియర్గా వినపడుతుందా మీకు? వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహ్. వినపడుతుంది సార్. ఓకే. స్క్రీన్ కనబడుతుంది కదా? ఎస్, క్లియర్. ఓకే. ఆమ్, ఓకే, సరే. లా లాస్ట్ క్లాస్లో మనం మద్ గురించి చర్చించుకున్నాము. ఈరోజు క్లాస్లో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కల్కలా నియమాలు. కల్కలాలో ముఖ్యంగా 5 అక్షరాలు ఉంటాయి. కాఫ్, తా, బా, జీమ్, దాల్. వీటిని కుతుబుజద్ అంటారు. కుతుబుజద్ ఈ అక్షరాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీటిపైన సుకూన్ వచ్చినప్పుడు, సుకూన్ అంటే జజం, ఆ, జజం వచ్చినప్పుడు వీటిని కొంచెం బౌన్స్ చేసి చదవాలి. బౌన్స్ చేయటం అంటే ఇక్కడ ఈ శబ్దాన్ని కొంచెం రిటర్న్ వచ్చేటట్టు చూడాలన్నమాట. ఆ, అంటే మీరు ఆ, మామూలుగా చదువుతున్నప్పుడు ఆ యొక్క అక్షరంపై సుకూన్ ఉంటే, అంటే జజం ఉంటే దాన్ని అక్కడే ఆపేయాలి, ముందుకు సాగనివ్వకూడదు, అది వెనక్కి రాకూడదు సౌండ్. కానీ ఈ 5 అక్షరాల పైన సుకూన్ ఉన్నప్పుడు, అంటే జజం ఉన్నప్పుడు దీని శబ్దం కొంచెం వెనక్కి తీసుకురావాలి. మన క్రికెట్లో బౌన్స్ చేస్తారు కదా బంతిని, బౌన్స్ చేసినప్పుడు అది కొంచెం టర్న్ అవుతుంది. ఇక్కడ టర్న్ కాదు, అది వెనక్కి రావాలి. ఉదాహరణకు ఇక్కడ కొన్ని ఆ, పదాలు ఉన్నాయి. ఆమ్, ఇక్రా, ఇక్, క, క, రిటర్న్ రావాలన్నమాట. ఇక్రా, బత్ష, బత్ష. ఇది కలకలా చేయలేదు. బత్ష శబ్దం వెనక్కి రాలేదు. మనం ఇక్కడ శబ్దం వెనక్కి తీసుకురావాలి, ఎందుకంటే తా అనేది కలకలాలోని ఒక అక్షరము. దీన్ని వెనక్కి తీసుకురావడానికి మనం ఏం చేయాలి? బత్ షా, వెనక్కి తీసుకురావాలి దీన్ని. బత్ షా. సబహ, సబ్, సబహన్. అబదన్, అబ్, వెనక్కి రావాలి శబ్దం. అదనిన్, తజరిన్. ఈ 5 అక్షరాలు ముఖ్యంగా మొత్తం 28 అక్షరాలలో, 28 అక్షరాలలో ఈ 5 అక్షరాలపై సుకూన్ ఉంటే దాని యొక్క శబ్దాన్ని మనం వెనక్కి తీసుకురావాలి. దీనినే కల్కలా అంటారు. ఆ, కల్కలాలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ అక్షరాలు చదువుతున్నప్పుడు శబ్దాన్ని మనం వెనక్కి తీసుకురావాలి. ఎలాగా? ఇఖ్రా, బత్ష, సబ్హన్, తజరి, అబదన్, ఆదనిన్. ఈ విధంగా. ఆ, అర్థమైందా? ఓకే. మహబూబ్ భాయ్, మీకు అర్థమైందా? ముబారక్, మీరు మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి, నో ప్రాబ్లం. ముబారక్, అర్థమైందా మీకు? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే. ఈ 5 అక్షరాలు ప్రత్యేకంగా దీన్ని మనం చదివేటప్పుడు శబ్దాన్ని వెనక్కి తీసుకురావాలి. దీంట్లో కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంది ఇక్కడ. కాయిదా నూరానియాలో ఆ, ఈ ఎక్సర్సైజ్ కూడా మనం చూద్దాం. స్క్రీన్ చేంజ్ చేశాను. స్క్రీన్ చేంజ్ చేశాను. ఓకే. ఇది చదవటం ఎలాగా చూద్దాం. ఇక్కడ ప్రింటర్ ఏం చేశారు అంటే ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన ఆయన ఎక్కడైతే కలకల మనము ఓ, వర్తిస్తుందో, కలకల కలకల చేసి పలకాలో ఆ అక్షరాల్ని గ్రీన్ కలర్లో పెట్టారు ఈయన. గ్రీన్ కలర్లో ఉన్నాయంటే కాఫ్, తా, బా, జీమ్, దాల్లో ఒక అక్షరం అన్నమాట. ఇక్కడ బా అనేది గ్రీన్లో ఉంది, అంటే ఇది కుతుబుజద్లో ఒక అక్షరం. ఇది కలకల చెయ్యాలి. అబ్, ఇబ్, ఉబ్, 3 అక్షరాల మీద కలకలా చేస్తున్నాను. అబ్, ఇబ్, ఉబ్.
మరి దీనిలో తా అనేది కల్కలాక్షరం కాదు, సా కూడా కల్కలాక్షరం కాదు. దీన్ని ఎలా చదవాలి? అత్, ఇత్, ఉత్. దీంట్లో కల్కలా చేయట్లేదు. అలాగే అస్, ఇస్, ఉస్, ఇది కూడా కల్కలా చేయట్లేదు. జీమ్ అనేది కల్కలాలోని ఒక అక్షరం, కుతుబుజద్లో ఒక అక్షరం. కాబట్టి దీన్ని ఎలా చదవాలి? అజ్, ఇజ్, ఉజ్. అంటే జీమ్ దగ్గర సుకూన్ వచ్చింది. ఇది కుతుబుజద్లోని ఒక అక్షరము. ఇక్కడ వీటిని చదివేటప్పుడు కల్కలా చేసి చదవాలి. మరి ఇక్కడ కింద ఉన్న అక్షరాలలో హా కల్కలాక్షరం కాదు, హా కూడా కల్కలాక్షరము కాదు. వీటిని చదువుతున్నప్పుడు అహ్, ఇహ్, ఉహ్, అహ్, ఇహ్, ఉహ్, దీంట్లో కలకల శబ్దము రావట్లేదు. ఇక్కడ దాల్, కుతుబు జద్లో లాస్ట్ అక్షరం, కుతుబు జద్ లాస్ట్ అక్షరము దాల్ ఉంది. ఇక్కడ కలకల చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అక్షరం పైన జబర్ జేర్ పేష్, దో జబర్ దో జేర్ దో పేష్ అంటే ఫథా కసరా దమ్మ, ఫతతైన్ కసరతైన్ దమ్మతైన్ ఉన్నప్పుడు కలకల చేయకూడదు. దానికి అక్కడ కలకల వర్తించదు. కేవలం సుకూన్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే జజం ఉన్నప్పుడు మాత్రమే కల్కలా వర్తిస్తుంది. దీన్ని ఎలా చదవాలి? అద్, ఇద్, ఉద్. ఇక్కడ చదువుతున్నప్పుడు దాల్ శబ్దం రిటర్న్ వస్తున్నది. మరి అలాగే మిగతా అక్షరాల్లో ఆ, ఇక్కడ నుంచి మొదలుపెట్టి దాద్ వరకు కల్కలా లేదు. ఎలా చదువుతాం వీటిని? అజ్, ఇజ్, ఉజ్, అర్, ఇర్, ఉర్, అజ్, ఇజ్, ఉజ్, అస్, ఇస్, ఉస్, అష్, ఇష్, ఉష్, అస్, ఇస్, ఉస్, అద్, ఇద్, ఉద్. ఇక్కడ వరకు కలకలా చేయట్లేదు. మరి ఇక్కడ తో అనేది కుతుబుజద్లో ఒక అక్షరం కాబట్టి ఇక్కడ కలకలా చేయాలి. అత్, ఇత్, ఉత్. కలకలా చేస్తున్నాను కాబట్టి అక్షరం యొక్క శబ్దము వెనక్కి వస్తున్నది. ఇక్కడ కలకలా లేదు. అజ్, అజ్, ఇజ్, ఉజ్. ఇక్కడ కలకల చేయట్లేదు. ఒక అక్షరం ఇక్కడ తక్కువైంది. అంటే మొత్తం 5 అక్షరాలు ఉన్నాయి. 5లో ఇక్కడ ఈ పేజీలో 4 కనబడుతున్నాయి మీకు. ఇక్కడ తా ఉంది, తర్వాత దాల్ ఉన్నది, జీమ్ ఉన్నది, బా ఉన్నది. కాఫ్ ఇక్కడ ప్రింట్లో రాలేదు, అది కూడా మనం చదువుకుందాం. అక్, ఇక్, ఉక్. కాఫ్తో అది కలకల చేయటం అన్నమాట. ఇది ఈ నియమం పేరేమిటి? కల్కలా నియమం. ఇది కల్కలా నియమంలో మనం ఆ, కాఫ్ యొక్క ఈ 5 యొక్క శబ్దాన్ని మనం వెనక్కి తీసుకొస్తున్నాము. వెనక్కి తీసుకొస్తుంటే ఇక్కడ కల్కలా చేస్తున్నట్టు క్లియర్ అవుతుంది అనమాట. ఇక దీని తర్వాత రూల్లో ఏముంది అంటే నూన్ ముషద్దద, మీమ్ ముషద్దద. నూన్ ముషద్దద అంటే ఆ, షద్ద ఉన్న, తష్దీద్ ఉన్న నూన్. ఇక్కడ నూన్ మీద తష్దీద్ కనపడుతుందా మీకు? దీన్ని కొంచెం పెద్ద చేస్తాను. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. నూన్ పైన తష్దీద్ ఉన్నది, మీమ్ పైన తష్దీద్ ఉన్నది. నూన్ పైన తష్దీద్ ఉన్న నూన్ గనుక మీ ముందుకు వచ్చినట్లయితే దాన్ని గున్నా చేసి చదవాలి. అలాగే మీమ్ పైన తష్దీద్ ఉన్నట్లయితే దీన్ని కూడా గున్నా చేసి చదవాలి. నూన్ ముషద్దద అంటారు, మీమ్ ముషద్దద అంటారు. దీన్ని నూన్ ముషద్దద అంటే తష్దీద్ ఉన్న నూన్, మీమ్ ముషద్దద అంటే తష్దీద్ ఉన్న మీమ్. ఆ, గున్నా చేయటం అంటే దీని యొక్క శబ్దాన్ని మన నోట్లోనే ఒక 2 హరకాతుల దీర్ఘం వచ్చే వరకు దాన్ని అలాగే ఆపి ఉంచాలి. ఉదాహరణకు ఫ ఇన్న, ఫ ఇన్న. ఇన్ అనేది నోట్లో ఆపి ఉంచుతున్నాం అనమాట. ఫ ఇన్న జన్నతిన్, జన్న. నూనె ఎలా ఆపుతున్నా నేను? 2 హరకాతుల వరకు దీర్ఘం తీసే వరకు దాన్ని రిలీజ్ చేయట్లేదు, దాన్ని పట్టుకునే ఉంచుతున్నాం అనమాట. జన్నతిన్. ఆ, అల్ ముజమ్మిలు. ఇక్కడ మీమ్ మీద శ్రద్ధ ఉంది, తష్దీద్ ఉంది, అందుకని ఇక్కడ గున్నా చేస్తున్నాము. మీమ్ గున్నా చేయాలి అంటే 2 పెదవుల్ని అలాగే కాసేపు వరకు ఆ, పట్టుకుని ఉంచుకోవాలన్నమాట, విడిచిపెట్టకూడదు. అల్ ముజమ్మిలు, అల్ ముజమ్మిలు. జమ్ ఎలాగైతే 2 పెదవులు కలిపి ఉంచామో దానివల్ల ఇది మీమ్ గున్నా అవుతుంది. మరి అలాగే తామ్మ అంటే ఇక్కడ దీర్ఘం తీస్తున్నప్పుడు ఏమైంది? లాంగ్ దీర్ఘం వలన
ఆ, మీమ్ని ఇక్కడ రెండు పెదవులు అలాగే కలిపి పట్టుకుని ఉంచుకుంటున్నాం అనమాట. వెంటనే విడిచిపెట్టకూడదు. అత్తామ్మ. ఆ, దీన్ని గున్నా చేయటం అంటారు. అంటే నూన్ మీద తష్దీద్ ఉన్నప్పుడు, మీమ్ మీద తష్దీద్ ఉన్నప్పుడు, ఈ రెండు చదువుతున్నప్పుడు మనం ఆ, వీటిని గున్నా చేసి చదవాలి. ఇది నూన్ ముషద్దద మరియు మీమ్ ముషద్దద యొక్క నియమం. మరి దీని తర్వాత వచ్చే నియమం ఏమిటి అంటే హంజతుల్ వసల్. హంజతుల్ వసల్ అనే సారీ దీని తర్వాత వచ్చే నియమం ఏమిటి అంటే షంసియా మరియు కమరియా నియమం. అషంసియా అల్ కమరియా. అరబీ భాషలో ఉన్న 28 అక్షరాలని 14 అక్షరాలు కమరియాకు చెందిన అక్షరాలుగా, 14 అక్షరాలు షంసియాకు చెందిన అక్షరాలుగా విభజించారు. ఇది ఒక విభజన అన్నమాట. అంటే ఆ, ఈ 14 అక్షరాలు కమరియాలో వచ్చే 14 అక్షరాలలో ఆ, లాం చదవాలి. 14 షంసియాకు చెందిన 14 అక్షరాలలో లాం చదవకూడదు. దీని స్ట్రక్చర్ ఎలాగుంటుంది అంటే ముందు హంజతుల్ వసల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన తేడా ఏమిటి? ఒక ఒక హంజతుల్ వసల్ అనేది ఈ విధంగా కనబడుతుంది. హంజతుల్ ఖతా అనేది ఈ విధంగా కనబడుతుంది. హంజతుల్ వసల్ వచ్చినప్పుడు దీని మీద ఫథా కానీ కస్రా కానీ దమ్మా కానీ ఏమీ మీకు కనపడదు. అంటే జబర్ జేర్ పేష్ అనేది ఇక్కడ కనపడదు. కేవలం ఇక్కడ చిన్న స్వాద్గానే ఉంటుంది. ఇది ఆ, ఇండియాలో కాకుండా బయట ఎక్కడ ప్రింట్ చేసిన ప్రింట్ అయిన ఖురాన్ అయినా సరే మీకు హంజతుల్ వసల్ ఈ విధంగా కనబడుతుంది. మరి ఇండియాలో ప్రింట్ అయిన ఖురాన్లో హంజతుల్ వసల్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు పైన కింద ఎలాంటి ఇది కనబడట్లేదు. స్వాద్ అనేది కనబడట్లేదు. ఏమి దీంట్లో ఏమి ఫథా కస్రా దమ్మా అంటే జబర్ జేర్ పేష్ ఏమీ కనపడదన్నమాట. ఇది ఇండియాలో ఉన్న ప్రింట్లో ఇలా కనబడుతుంది. మరి హంజతుల్ ఖతా అంటే ఈ విధంగా అలిఫ్ మీద చిన్న హంజా ఉంటుంది. ఇది దీనిపైన జబర్ కానీ జేర్ కానీ పేష్ కానీ ఉంటుంది. మరి ఇండియాలో ప్రింట్ అయిన ఖురాన్లో కూడా ఇక్కడ చూడండి హంజతుల్ ఖతా పైన జబర్ ఉంది, జేర్ ఉన్నది, పేష్ ఉన్నది. అంటే ఫథా కస్రా దమ్మా ఉంది. మరి ఇండియాలో ప్రింట్ అయిన ఖురాన్లో ఈ హంజా చిహ్నం ఉండదు. అలిఫ్ పైన జబరు, అలిఫ్ కింద జేర్, అలిఫ్ పైన దమ్మ అంటే పేష్ ఇలా కనబడుతుంది అనమాట. మరి రెండిట్లో ఏది ఉన్నా సరే మనకు ముఖ్యంగా హంజతుల్ వసల్ అనేది ఆ, చిన్న స్వాదున్న అలిఫ్ కానీ ఏమీ లేని అలిఫ్ కానీ ఉంటే దాన్ని హంజతుల్ వసల్గా తీసుకోవాలి. ఇప్పుడు అది ఆ, ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు హంజతుల్ వసల్ ఎప్పుడూ కూడా ఒక పదంలో మొదటి అక్షరంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ హంజతుల్ వసల్లో మొదటి పదంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముండాలి అంటే లామ్ సుకూన్ ఉండాలి. నెక్స్ట్ వెంటనే వచ్చే అక్షరం ఏమై ఉండాలి? అది లామ్ సుకూన్ అయి ఉండాలి. ఇప్పుడు లామ్ సుకూన్లో హంజతుల్ వసల్ తర్వాత వచ్చే లామ్ సుకూన్లో ఇక్కడ చూడండి హంజతుల్ వసల్ అనేది మొదటి అక్షరము. తర్వాత అక్షరంలో ఏమొచ్చింది? లామ్ సుకూన్ వచ్చింది. లామ్ సుకూన్ రాగానే అంటే ఇది ఈ రెండిటి కాంబినేషన్ తర్వాత మూడో అక్షరం ఏమిటో చూస్తే ఈ మూడో అక్షరం అనేది కమరియాలోని 14 అక్షరాలలో ఒక అక్షరము అవుతుందన్నమాట. అప్పుడు దీన్ని లామ్ని మనం చదవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఒక్కొక్కసారి ఆమ్, మన ముందు ఆ, ఒక నిమిషం. ఓకే. ఆ, ఇక్కడ ఎన్ఓ నో, తర్వాత కేఎన్ఓడబ్ల్యూ నో. మరి ఈ రెండిట్లో ప్రతి భాషలో కూడా ఇలా కొన్ని అక్షరాలు ఉంటాయి. వాటిలో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం వాటిని చదవమన్నమాట, విడిచిపెట్టేస్తాము. ఇక్కడ ఆ, నో అనేది ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో, రెండిటి శబ్దం ఒకే విధంగా వస్తుంది. మరి రాసేవాళ్ళు ఒకవేళ ఆ, నో ఎప్పుడు రాయాలి, కేఎన్ఓడబ్ల్యూ ఎప్పుడు రాయాలి అనేది చూసినట్లయితే ఆ వాక్యంలో దాని పొజిషన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాము. ఇది చెప్తున్నది ఎన్ఓ నో గురించి చెప్తున్నారా, లేకపోతే కేఎన్ఓడబ్ల్యూ నో గురించి చెప్తున్నారా? ఇక్కడ కే అనేది పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అలాగే అరబీ భాషలో కూడా లామ్ కమరియా లామ్ షంసియా యొక్క నియమంలో లామ్ కమరియాలో లామ్ సైలెంట్ కాదు, లామ్ షంసియాలో లామ్ సైలెంట్ అయిపోతుంది. దీని కండిషన్ ఏమిటి? మొట్టమొదట మనకు కావాల్సింది ఇక్కడ ఆ, మొట్టమొదట మనకు కావాల్సింది ఏమిటి అంటే లామ్ గురించి మనము ఆ, చూస్తున్నప్పుడు ఫస్ట్లో మనం హంజతుల్ వసల్ కావాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో హంజతుల్ వసల్ మీకు కనపడింది అంటే ఆ, అది మన ముందు షంసియా లేదా కమరియాకు చెందిన పదము అని చెప్పి తెలిసిపోతుంది. ఆ,
తర్వాత సెకండ్ పాయింట్ మనం ఏం చూడాలి, రెండో అక్షరం లామ్ ఉన్నదా లేదా. అంటే మొట్టమొదట హంజతుల్ వసల్ అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. సెకండ్ పాయింట్లో లామ్ విత్ సుకూన్ సైన్, అంటే లామ్ పైన సుకూన్ చిహ్నం ఉండాలి, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్లో అల్ కమరియా పదమై అక్షరం ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మొదటి అక్షరము హంజతుల్ వసల్ ఉన్నది, రెండో అక్షరము లామ్ మీద సుకూన్ ఉన్నది, మూడో అక్షరము కమరియాలోని అక్షరము ఉన్నది హా అనేది. కాబట్టి ఈ మూడిటి వలన లామ్ మనం చదవాలి అనే నిర్ణయం తీసుకుని లామ్ని చదవాలి. దీన్ని ఎలా చదువుతాం మనం, అల్హమ్దు. అల్ అల్ అనేది మనం చదువుతున్నాం, అల్హమ్దు. ఇక్కడ అల్ ఖన్నాస్, అల్ ఖన్నాస్, కల్ ఇహ్నిల్ మన్ఫూష్. ఇక్కడ కల్ చదువుతున్నప్పుడు హంజతుల్ వసల్ ఇక్కడ ఉంది, కానీ దానికంటే ముందు కాఫ్ మీద జబర్ ఉంది. కాబట్టి ఈ కాఫ్ జబర్ని తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపేయాలన్నమాట. ఇక్కడ హంజతుల్ వసల్ పట్టించుకోకూడదు, హంజతుల్ వసల్ గురించి మనం విడిచిపెట్టేయాలి. కల్, కాఫ్ ఫథా లామ్ సుకూన్ కల్, కల్ ఇహ్ని. మరి ఇక్కడ అల్ మన్ఫూష్, ఇది ఇక్కడి నుంచి చదువుతున్నట్లయితే హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి జబర్ ఇచ్చి చదువుతాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, షంసియాలోను కమరియాలోను హంజతుల్ వసల్ పైన మనకు జబర్ కానీ జైర్ కానీ పేష్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కమరియా పదమైన షంసియా పదమైన దీనికి జబర్ ఇచ్చి చదువుతాము, ఫథా ఇచ్చి చదువుతాము. మరి ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్లయితే అల్ మన్ఫూష్, ఇక్కడ కూడా ఇది మొదటి అక్షరము, దీనికి ఏమి ఇచ్చి చదివాము మనం, అల్ జబర్ ఇచ్చి చదివాము, అల్ హమ్దు. అల్ ఖన్నాస్, ఇక్కడ కూడా జబర్ ఇచ్చి చదివాము. మరి ఇక్కడ జబర్ ఇవ్వాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే దీనికంటే ముందున్న అక్షరము కాఫ్ మీద ఫథా ఉంది, జబర్ ఉంది. ఈ కాఫ్ మీద ఉన్న ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపేయాలి. కలిపినప్పుడు ఏమవుతుంది, కల్ ఇహ్ని. ఇక్కడ వరకు వచ్చాం. మరి దీని తర్వాత ఈ పదం కూడా దీంతో కలిపే ఉంది, కాబట్టి దీని కింద ఉన్న జేర్ తీసుకుని వెళ్ళి లామ్ జజంతో లామ్ సుకున్తో కలిపేయాలి. అంటే దీని కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపేయాలి. మరి అప్పుడు హంజతుల్ వసల్ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కల్ ఇహి నిల్, నిల్, నూన్ కసరా లామ్ సుకూన్ నిల్, కల్ ఇహి నిల్ మన్ఫూష్. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ కూడా వాడాలి. ఇక్కడ హంజతుల్ వసల్ గురించి పట్టించుకోకూడదు, వావ్ మీద ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలన్నమాట. వల్ ఫజ్ర్, వల్ ఫజ్ర్, వావ్ ఫథా లామ్ సుకూన్ వల్ ఫజ్ర్, వావ్ ఫథా లామ్ సుకూన్ వల్, అంటే ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలుపుతున్నాము. ఇక్కడ మరి హంజతుల్ వసల్తోనే ఈ పదం స్టార్ట్ అవుతుంది, దీనికంటే ముందు ఏ అక్షరం కూడా లేదు, అందుకనే దీన్ని జబర్తో చదవాలి. హంజత్ ఇక్కడ జబర్తో చదువుతున్నట్లయితే అల్, అల్ ఖద్ర్, అల్ ఖద్ర్, లామ్ చదవాలి. ఇక్కడ అన్నిట్లో కూడా లామ్ చదువుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అల్ కితాబ్, హంజతుల్ వసల్ మొదటి అక్షరం ఇక్కడ, కాబట్టి దీనికి జబర్ ఇచ్చి చదవాలి, అల్ కితాబ్. కాబట్టి కమరియాలోను షంసియాలో రెండిట్లో కూడా హంజతుల్ వసల్ కనుక మొదటి అక్షరం అయినట్లయితే దానికి జబర్ ఇచ్చి ఫథా ఇచ్చి చదవాలి. ఇక్కడ రాసున్న దాంట్లో ఏమున్నది, మొట్టమొదట మనకు కావాల్సింది హంజతుల్ వసల్, తర్వాత కావాల్సింది లామ్ మీద సుకూన్ చిహ్నము, అంటే లామ్ సుకూన్ చిహ్నంతో ఉండాలి. సుకూన్ అనేది జజం అనేది ఇలా ఉంటుంది. కొంతమంది ప్రింటర్స్ పూర్తిగా సర్కిల్ ఆకారంలో వృత్తాకారం పెడతారు, కొంతమంది హాఫ్ రౌండ్ పెడతారు. ఈ రెండు అసలేమీ లేకపోయినా అది సుకూన్గానే పరిగణించాలి. అంటే మూడు ఆప్షన్స్ ఉన్నాయి సుకూన్ కోసం. ఒకటేమో ఆ, అర్ధచంద్రాకారం, రెండోది పూర్తిగా సర్కిల్ లాంటిది అంటే వృత్తాకారం, మూడో ఆప్షన్ ఏమిటి అంటే అసలు ఏమీ ఉండదన్నమాట, అప్పుడు కూడా దాన్ని సుకున్గానే తీసుకోవాలి. అయితే లామ్ కమరియాలో అర్ధచంద్రాకారంగా లేకపోతే పూర్తిగా సున్నాలాగా ఉంటుంది, అర సున్నా కానీ పూర్తి సున్నా కానీ ఉంటుంది లామ్ పైన. అంటే మనం అర్థం చేసుకోవాలి ఇది ఆమ్, లామ్ కమరియా అని చెప్పి. తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ లామ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ ఉండదు. శ్రద్ధ ఉండకపోవటం వలన ఇది లామ్ యొక్క లామ్ కమరియాని మనం నిర్ధారించుకోవటానికి ఇంకో అవకాశం అన్నమాట. లామ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ ఉండదు, కమరియాలో శ్రద్ధ ఉండదు. అంటే మన దగ్గర ఇప్పుడు ఆ, మూడు సంకేతాలు ఉన్నాయి, మూడు చిహ్నాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి, హంజతుల్ వసల్. రెండోది లామ్ మీద సుకూన్ చిహ్నము.
మూడోది ఏమిటంటే లామ్ సుకూన్ ఉన్న అక్షరం తర్వాత అక్షరం పైన శ్రద్ధ ఉండదు. ఈ మూడు చిహ్నాలు చూసినట్లయితే ఇది లామ్ కమరియా అని తెలుసుకోవాలి. లామ్ని మనం చక్కగా చదవాలి, స్పష్టంగా చదవాలి, త్వరగా చదవాలి. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. అల్హమ్దు, అల్ ఖన్నాస్, కల్ ఇహ్నిల్ మన్ఫూష్, వల్ వల్ ఫజ్ర్, అల్ ఖద్ర్, అల్ కితాబ్. ఇవి ఇలాగా చదవాలన్నమాట. ఇప్పుడు ఈ లామ్ కమరియా అంటే మూడో అక్షరం గురించి మనం చూస్తే, ఈ మూడో అక్షరాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? 14 అక్షరాలు అంటున్నాం కదా. ఈ 14 అక్షరాల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ఒక చిన్న టిప్ ఉందన్నమాట. మనకు లామ్ కమరియాలో ఉన్న 14 అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 6 అక్షరాలు గొంతు నుండి వస్తున్నాయి. హంజా హా, ఐన్ హా, గైన్ ఖా. 6 అక్షరాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఈ 6 అక్షరాలు మనకు తెలికే కదా గుర్తుపెట్టుకోవటం. ఎందుకంటే దీనికంటే ముందు క్లాసుల్లో హురూఫ్ అల్ హలకి అంటే గొంతు నుండి బయటకు వచ్చే అక్షరాలు మఖారిజ్ అల్ హురూఫ్లో నుంచి మనం చదువుకున్నాం. అంటే ఈ 6 అక్షరాలు గొంతు నుండి వచ్చే అక్షరాలు హంజా హా, ఐన్ హా, గైన్ ఖా. తర్వాత 4 అక్షరాలు నాలుక నుండి వచ్చే అక్షరాల్లో నుండి 4 తీసుకోవాలి. నాలుక నుండి వచ్చే అక్షరాలు 18 ఉన్నాయి. 18లో మనకు కావాల్సింది 4 మాత్రమే కమరియాలో. ఏమేమిటవి? ఆఫ్, కాఫ్, జీమ్ మరియు యా. ఈ 4 అక్షరాలు నాలుక నుండి వచ్చే అక్షరాల నుంచి తీసుకున్నాం. అంటే గొంతు నుండి వస్తున్న అక్షరాలని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి కాఫ్, కాఫ్, జీమ్, యా 4 అక్షరాలు ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఏమైపోయినాయి? హురూఫ్ హలకియా నుంచి 6 అక్షరాలు అయిపోయినాయి. తర్వాత హురూఫ్ అల్ లిసానీ నుండి అంటే నాలుక నుండి వచ్చే అక్షరాల నుండి 4 అక్షరాలు తీసుకున్నాము. కాఫ్, కాఫ్, జీమ్, యా. ఆ తర్వాత పెదవుల నుండి వచ్చే అక్షరాలు 4 తీసుకోవాలి. హురూఫ్ అష్ షఫవి అంటారు వీటిని. షఫాత్ అంటే పెదవులు, హురూఫ్ అష్ షఫవి అంటే పెదవుల నుండి వచ్చే అక్షరాలు. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఫా, వావ్, బా, మీమ్. ఫా, వావ్, బా, మీమ్ మొత్తం కలిపితే 14 అక్షరాలు అయిపోయినాయి. ఎవరికైనా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆసక్తిగా ఉంటే, కుతూహలంగా ఉంటే ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. హురూఫ్ అల్ కమరియా 14 అక్షరాలు. ఆ 14 అక్షరాలు ఏమేమిటి? హంజా హా, ఐన్ హా, గైన్ ఖా, కాఫ్, కాఫ్, జీమ్, యా, ఫా, వావ్, బా, మీమ్. ఈ అక్షరాలు ఎప్పుడు వస్తాయి? లామ్ సుకున్ తర్వాత ఈ అక్షరాల నుండి ఒక అక్షరం వస్తుంది. ఇక్కడ చూడండి, లామ్ సుకున్ తర్వాత హా వచ్చింది. హా అనేది ఎక్కడి నుంచి వచ్చి హా ఈ గ్రూప్లో ఎక్కడున్నది? హురూఫ్ హలకీ నుంచి. హురూఫ్ హలకీ అంటే గొంతులో నుండి వచ్చే అక్షరాలలో నుండి ఒక అక్షరము హా. అలాగే ఆ, ఖా ఉన్నది ఇక్కడ. ఖా అనేది దీంట్లో చూస్తే ఏ గ్రూపుకి చెందింది? హురూఫ్ అల్ హలకీ అంటే గొంతు నుండి వచ్చే అక్షరాల నుండి ఇది ఖా కూడా మనకు కనబడుతుంది. మరి అలాగే ఇక్కడ ఆ, లామ్ సుకున్ తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ ఏ అక్షరము? ఇది కూడా గొంతు నుండి వచ్చే అక్షరాల నుండి ఒక అక్షరం అన్నమాట. మరి అలాగే ఆ, ఇక్కడ లామ్ సుకున్ తర్వాత మీమ్ వచ్చింది. చూడండి, ఇక్కడ లామ్ సుకున్, సుకున్ చిహ్నం ఉన్న లామ్ ఉంది కదా, దీని తర్వాత ఉన్న అక్షరం చూస్తే మీమ్. ఇది మీమ్ మరి ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఇది హురూఫ్ అష్ షఫవి అంటే పెదవుల నుండి వస్తున్న అక్షరము. కాబట్టి ఇది కూడా మనం నేర్చుకున్నాం. మరి అలాగే ఇక్కడ లామ్ సుకున్ తర్వాత ఫా వచ్చింది. ఫా ఫా యొక్క మఖ్రజ్ ఫా మనం ఎక్కడి నుంచి చూసాం? ఇది మఖ్రజ్ చూస్తే షఫవి అంటే పెదవుల నుండి వస్తున్న అక్షరము. మరి అలాగే ఆ, లామ్ సుకున్ తర్వాత కాఫ్ వచ్చింది. కాఫ్ అనేది ఏ దేనికి సంబంధించింది? హురూఫల్ లిసానీ నుండి కాఫ్ ఉంది. మరి అలాగే ఇక్కడ కాఫ్ ఉంది. కాఫ్ కూడా హురూఫల్ లిసానీ నుండి కాఫ్ ఉంది. అంటే ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటే హంజాహా, ఐన్ హా, గైన్ ఖా హురూఫల్ హలకీ నుండి 6 అక్షరాలు, హురూఫల్ లిసానీ నుండి 4 అక్షరాలు. కాఫ్, కాఫ్, జీమ్, యా. మరి అలాగే హురూఫ్ షఫవీ నుండి 4 అక్షరాలు. ఫా, వావ్, బా, మీమ్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా, నాకు తెలిసినంత వరకు ఇంత తేలిగ్గా ఇంకో పద్ధతి లేదు. జనరల్గా ఎలా ఉంటుంది అంటే 14 అక్షరాలు సీక్వెన్స్లో రాస్తారు. సీక్వెన్స్లో వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవటం కష్టం. ఇది ఒక పద్ధతి. దీన్ని 14 అక్షరాలు గుర్తుపెట్టుకోవటానికి ఒక పద్ధతి. మరి ఈ ఈ పద్ధతిలో మనం ముఖ్యంగా లామ్ చదవటం అనేది ముఖ్యమైన విషయము. లామ్ కమరియాలో
లాం తప్పనిసరిగా చదవాలి. లాం శబ్దం మనం వినపడాలి చదువుతున్నప్పుడు. ఇక్కడ చూడండి, అల్ హుకుం. అల్ హుకుంలో లాం చదువుతున్నాము. ఎందుకంటే లాం తర్వాత వచ్చిన అక్షరము హా. హా అనేది హురూఫ్ అల్ కమరియా నుండి వచ్చింది. కాబట్టి లాం ఇక్కడ చదువుతున్నాము. అలాగే ఇక్కడ చూస్తే అల్ కమరియా. అల్ కమరియాలో లాం సుకున్ తర్వాత ఖాఫ్ వచ్చింది. ఖాఫ్ అనేది కమరియా లెటర్ కాబట్టి ఇక్కడ లాం మనం చదువుతున్నాం. మరి దీంట్లో ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే షంసియా గురించి వెళ్దాం. ఓకే. లాం కమరియా తర్వాత ఇలాంటిదే దీంట్లో 14 అక్షరాలు మనం అనుకున్నాం కదా. 14 అక్షరాలు షంసియావి, 14 అక్షరాలు కమరియావి. కమరియా గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు షంసియా అక్షరాలు ఏమిటో, షంసియా యొక్క నియమం ఏమిటో అది కూడా మనం నేర్చుకుందాం. షంసియా నియమంలో ఏముంటుంది అంటే లాంని మనం చదవము. లాం అసలు చదవకూడదు. ఇది మొదటి విషయం. లాం అనేది పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. కేఎన్ఓడబ్ల్యూలో కే ఎలాగైతే సైలెంట్ చేస్తున్నామో ఇక్కడ లామ్ కూడా సైలెంట్ చేయాలి. మరి ఎలా చేస్తాం అది? మొదట మనం షంసియా పదాన్ని ఎలా గుర్తించాలి అంటే మొట్టమొదట మనకు హంజతుల్ వసల్ ఉండాలి. హంజతుల్ వసల్ అంటే హంజా మీద అలిఫ్ మీద చిన్న స్వాద్ అన్నమాట. ఈ విధంగా, లేదంటే కేవలం అలిఫ్ మాత్రమే ఉండాలి. రెండిట్లో ఏది ఉన్నా కూడా అది హంజతుల్ వసల్ గాని మనం తీసుకుంటాం. అది పదంలో మొదటి అక్షరం అన్నమాట. రెండో అక్షరము లామ్ వితౌట్ సుకూన్ ఆన్ ఇట్. అంటే లామ్ పైన ఎలాంటి సుకూన్ చిహ్నము ఉండకూడదు. అర సున్నా ఉండకూడదు, పూర్తి సున్నా ఉండకూడదు. అంటే లామ్ అనేది ఏకాకిగా ఉండాలి. పైన చిహ్నం ఎలాంటిది ఉండకుండా ఖాళీగా ఉండాలన్నమాట. ఇది రెండో చిహ్నము. మూడో చిహ్నం ఏమిటి అంటే దీని తర్వాత వస్తున్న అక్షరం పైన శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన విషయము. అంటే హంజతుల్ వసల్, లామ్ మీద సుకూన్ లేదు, దీని తర్వాత అక్షరం పైన శ్రద్ధ ఉంది. ఇలా మీరు ఈ మూడింటిని గుర్తించినట్లయితే ఇది షంసియా పదము అని చెప్పి తెలుసుకోవాలి. మరి షంసియా పదాన్ని ఎలా చదవాలి? లామ్ పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. అంతకుముందు అనుకున్నాం కదా, హంజతుల్ వసల్ మీద ఆ, షంసియా ఉన్నా కమరియా ఉన్నా దీని మీద ఫథాతోనే చదవాలి, అంటే జబర్తోనే చదవాలి. ఇక్కడ చూస్తే ఆ, అస్సాకిబ్. అస్సాకిబ్. లామ్ అనేది పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అస్సాకిబ్. అస్సిరాత్. అస్సిరాత్. ఇది ఆ అని చదువుతున్నాము. లామ్ సైలెంట్ అయిపోయింది. ఆ తీసుకుని వెళ్ళి స్వాత్తో కలుపుతున్నాం అనమాట. అస్సిరాత్. అలాగే లామ్ కంటే ముందు ఏదైనా అక్షరం ఉన్నట్లయితే ఆ అక్షరం పైన ఉండే హరకాతుని తీసుకుని వెళ్ళి తష్దీద్ ఉన్న అక్షరాన్ని కలపాలి. లామ్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. లామ్ ఎలాగూ విడిచిపెట్టేస్తున్నాం షంసియాలో, మరి హంజతుల్ వసల్ కూడా విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? వావ్ ఫథా తా సుకూన్ వత్. వత్ అంటే దీన్ని తీసుకుని వెళ్ళి తాతో కలుపుతున్నాం అనమాట. వావ్ జబర్ తా సుకూన్తో కలిపినప్పుడు వత్. వత్. వత్తీన్. వత్తీన్. ఇక్కడ హంజా పోయింది. హంజా శబ్దం రావట్లేదు మనం చదవటంలో. లాం శబ్దం కూడా రావట్లేదు. ఈ రెండింటిని విడిచిపెట్టేస్తున్నాము. వత్తీన్. అస్సాకిబ్. అస్సిరాత్. వషంస్. ఇక్కడ వావ్ తీసుకుని వెళ్ళి షీన్తో కలుపుతున్నాము. లాము హంజా రెండు విడిచిపెట్టేస్తున్నాము. వజ్జైతూన్. 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 ఈ జబర్ తీసుకుని వెళ్ళి దేంతో? శ్రద్ధ ఉన్న అక్షరము. శ్రద్ధ ఉన్నది జాల్ మీద శ్రద్ధ ఉంది. వజ్జైతూన్. వల్లైల్. వల్లైల్. అత్తామ్మ. ఇక్కడ హంజతుల్ వసల్ మీద ఫథాతో చదువుతున్నాం. అంటే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? కమరియాలోను షంసియాలోను ఒకవేళ అక్కడి నుంచే మనం చదువుతున్నట్లయితే హంజతుల్ వసల్ పైన జబర్ ఇచ్చి, అంటే ఫథా ఇచ్చి చదవాలి. అల్ కమరియాలో లామ్ చదువుతాము, అల్ షంసియాలో లామ్ సైలెంట్ అయిపోతుంది. ఇది రెండోది. ఇక ఈ 14 అక్షరాలు షంసి అక్షరాల్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే దానికి ఒక చిన్న ఆ, చాలా సులభమైన ఒక పద్ధతి ఉంది. అది మనం అలీఫ్ బా నుంచి మొదలుపెట్టి యా వరకు ఈ 28 అక్షరాలు మనం ముందుకు తీసుకున్నట్లయితే మూడో అక్షరము నాలుగో అక్షరము షంసి అక్షరాలు అవుతాయి. అలీఫ్ కాదు, బా కాదు. అలీఫ్ అనేది ఇక్కడ దేంట్లో హంజాలో హంజా కదా, హురూఫ్ ఫలకీ నుంచి వెళ్ళిపోయింది. ఇది హురూఫ్ షఫవీ నుండి అయిపోయింది.
దీని తర్వాత మనం ఈ రెండు అక్షరాలు తీసుకుంటున్నాము, తా ఒకటి, సా ఒకటి. దీని తర్వాత దాల్ నుండి మొదలుపెట్టి 10 అక్షరాలు లెక్క పెట్టుకోండి. దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దోద్, తో, జా. ఇక్కడ ఎన్ని అయిపోయినాయి? 10 అక్షరాలు అయిపోయినాయి. పైన రెండు అక్షరాలు 12 అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సినవి రెండు అక్షరాలు. అవేమిటి? లామ్, నూన్. లామ్ మరియు నూన్. ఈ విధంగా చూస్తే ఇక్కడ ముందు రెండు అక్షరాలు ఉన్నాయి, చివరిలో రెండు అక్షరాలు ఉన్నాయి, మధ్యలో 10 అక్షరాలు ఉన్నాయి. దాని నుండి మొదలుపెట్టి కంటిన్యూస్గా 10 అక్షరాలు కౌంట్ పెట్టుకుంటే ఇది 14 అక్షరాలు షంసీ అక్షరాలు పూర్తయిపోతాయి. కమరియాలో ఏం చేసాం మనం? కమరియాలు అక్షరాలు గుర్తుపెట్టుకోవటానికి గొంతు నుండి వస్తున్న 6 అక్షరాలు, నాలుక నుండి వస్తున్న 4 అక్షరాలు కాఫ్, కాఫ్, జీమ్, యా. తర్వాత పెదవుల నుండి వస్తున్న 4 అక్షరాలు ఫా, వావ్, బా, మీమ్. ఈ విధంగా 14 అక్షరాలు అయిపోయినాయి. మరి అలాగే షంసియాలో చూస్తే షంసియాలో మరి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. మీకు గనక కమరి అక్షరాలు 14 అక్షరాలు తెలిసి ఉంటే మిగతా అక్షరాలన్నీ షంసియా అక్షరాలే. కాబట్టి షంసియా అక్షరాలు గుర్తుంచుకోకపోయినా పర్లేదు. కమరియా కానీ షంసియా కానీ రెండిట్లో ఒక ఒక గ్రూప్ని గుర్తుపెట్టుకుంటే రెండో గ్రూప్ మిగిలిన అక్షరాలన్నీ రెండో గ్రూప్కి చెందుతాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోకపోయినా పూర్తయిపోతుంది అనమాట. ఇది 14 అక్షరాలు మరియు 14 అక్షరాలు 28 అక్షరాలు అవుతాయి. లామ్ షంసియాలో లామ్ని మనం పూర్తిగా సైలెంట్గా పెట్టాలి, అస్సలు మనం చదవకూడదు. ఇది షంసియా మరియు కమరియా గురించి మనం చదువుకున్నాం. దీంట్లో ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇది క్లియర్గా ఉందా? ఏమన్నా మీకు తెలియని విషయం ఉంటే అడగండి, అర్థం కాని విషయం ఏదన్నా ఉంటే. షానవాజ్ భాయ్? నో సార్, క్లియర్ క్లియర్, థ్యాంక్ యూ. ఓకే. ఇది షంసియా మరియు కమరియా. షంసియాలో లాం చదవకూడదు, కమరియాలో లాం చదవాలి. పేరులోనే ఉంది. అషమ్స్ అంటే లాం చదవట్లేదు, అల్ కమర్ అంటే లాం చదువుతున్నాం. సరేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి हाँ शेख शेख एक सवाल शेख क्या बोले भाई? हेलो हम्म, एक सवाल है हुरूफ शमसिया को पहचानने में ये पढ़ने में फर्स्ट जो हमजा है ना उसको उसको कैसा पढ़ना है शेख? जबर से जो पढ़ना, हमजा आता है फतहा हमजा से को नहीं पढ़ना। पढ़ना, फतह से पढ़ना। उसमें जेर जेर नहीं आता, जेर दम्मा वो नहीं, जेर जेर भी का नहीं नहीं है, है, कसरा दम्मा नहीं आता। कसरा भी नहीं आता, दमा भी नहीं आता। शमसिया में कमरिया में दोनों में भी जबर से पढ़ना। ओके ओके शेख, ये पहला लेटर है तो जबर जज़ाकल्लाह। से पढ़ना। इसके पहले अगर कोई भी कोई और लफ्ज है तो उसका आखिरी जो लेटर का हाँ फतहा या कसरा दम्मा रहता है उसको ले जाके शद्दा वाले से मिलाना। हाँ लेटर मिलाना, हाँ लेटर मिलाना। ओके शेख। यहाँ पे देखिए, ये पहला लेटर हमजतुल वसल नहीं है, इसके पहले वाव है। तो वाव के ऊपर जो जबर हाँ है वो हाँ ले जाके जा से मिला दे रहे। हमजतुल वसल भी हाँ, वो हमजा साइलेंट हो गया, नहीं लाम भी पढ़ना, साइलेंट हो गया। फ्रेंड हो। ठीक है। अच्छा, हमजा अब तो वसत यहाँ को पे साइन कर देना। हमजतुल वसल के पहले कुछ भी नहीं है, यहाँ से शुरू हो रहा, तो इसको इसको जबर के साथ पढ़ रहे। हाँ, अच्छा अच्छा अच्छा, ओके शेख, इसी तरीके से जज़ाकल्लाह खैर। शमसिया कमरिया में भी कमरिया में भी देखेंगे। तो कमरिया में भी क्या हो रहा है यहाँ पे? हाँ, अब ये पहला लेटर हमजतुल वसल है, इसको पढ़ने के लिए जबर जेर पेश में क्या दे के पढ़ रहे हैं यहाँ पे? इधर हम ये दे रहे, जबर दे रहे इधर। जबर दे के पढ़ रहे, अल्हम्दु पढ़ रहे। जबर दे, ई से नहीं पढ़ रहे, ऊ से नहीं पढ़ रहे। सही है ना? सही सही। अब यहाँ पे भी अल जन्ना हमजा से पढ़ रहे। अब अल यहाँ पे अलखन्ना। हमजतुल वसल के पहले अगर कोई लेटर है तो ये जाके डायरेक्ट लाम हाँ, सुकून से मिल जाएगा, हमजतुल वसल को साइलेंट कर देंगे। ओके शेख, क्लियर है? क्लियर है शेख, जज़ाकल्लाह ओके। खैर। शमसिया कमरिया दोनों में भी हमजतुल वसल के ऊपर अगर वहां से शुरू कर रहे तो जबर दे के पढ़ना है, जेर नहीं देना है, पेश नहीं देना है, फतहा से पढ़ना है, कसरा नहीं देना, दम्मा नहीं देना। ओके। ओके ओके। शेख, अब हमजतुल जज़ाकल्लाह। वसल के बारे में एक्चुअल हम देखा जाए तो हमजतुल वसल के ऊपर आपको ना फतहा है, ना कसरा है, ना दम्मा है। यहाँ पे देखेंगे ना, तो यहाँ पे तीनों भी साइन नहीं दिख रहे। यहाँ पे यहाँ देखिए, ज़बर जेर पेश कुछ भी नहीं दिख रहा है इसके ऊपर।
यहाँ पे भी ज़बर ज़ेर पेश कुछ भी नहीं दिख रहा। एक హంజతుల్ వసల్ పైన ఫథా కస్రా దమ్మ అంటే జబర్ జేర్ పేష్ అస్సలు కనపడదు. అలాగే ఇండియన్ ప్రింట్లో కూడా హంజతుల్ వసల్ పైన ఫథా కస్రా దమ్మాల్లో జబర్ జేర్ పేష్లో ఏది కనపడదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం హంజతుల్ వసల్ నుంచే ఆ పదం స్టార్ట్ అవుతున్నట్లయితే దాన్ని మనం ఎలా చదవాలి అనేది మనకు ఇక్కడ ఒక ఒక మంచి ఆమ్, ఒక మంచి పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటి అంటే ఆ, హంజతుల్ వసల్ గనక షంసియా పదంలోని భాగమై ఉంటే లేదా కమరియా పదంలోని భాగమై ఉంటే దానిని జబర్తో చదువుతాము. జబర్తో మొదలు పెడతాము, ఫథా ఇచ్చి చదువుతాము. ఇది ఫథా కసరా దమ్మాల్లో ఫథా ఇక్కడ వెళ్ళిపోయింది అంటే జబర్ ఇక్కడ వాడుకుంటున్నాం. మిగతా ఏం మిగిలింది మన దగ్గర? జేర్ మిగిలింది, పేష్ మిగిలింది, అంటే కసరా మిగిలింది, దమ్మా మిగిలింది, రెండు మిగిలినాయి. మరి కసరా ఎప్పుడు వాడాలి, దమ్మా ఎప్పుడు వాడాలి అనేది చూసినట్లయితే హంజతుల్ వసల్ తర్వాత ఉన్న అక్షరము లామ్ అయి ఉండకూడదు. ఇది ఆ, ఇది ఎప్పుడు ఇది నేను చెప్తున్నది హంజతుల్ వసల్ తర్వాత లామ్ అనేది ఉండకపోతే దాని తర్వాత అంటే ఆ లామ్ స్థానంలో లామ్ కాకుండా మిగిలిన 27 అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఉండాలి. ఇక్కడ 27 అక్షరాలలో ఇక్కడ హా ఉన్నది. మొదటిది హంజతుల్ వసల్, లామ్ లేదు, లామ్ స్థానంలో హా ఉంది. ఇది రెండో కండిషన్ పూర్తవుతుంది. మూడో కండిషన్లో ఏం చూడాలి? ఇది దీని తర్వాత ఉన్న అక్షరము అంటే ఇది మొదటి అక్షరము, ఇది రెండో అక్షరము, ఇది మూడో అక్షరము. మూడో అక్షరం కింద కస్రా ఉన్న, మూడో అక్షరం పైన ఫథా ఉన్న రెండు సందర్భాల్లో కూడా దీన్ని మనం కస్రాతోనే చదవాలి, జేర్తోనే చదవాలి. అంటే ఇక్కడ జేర్ ఉంది కాబట్టి ఇక్కడ జేర్తో చదువుతాము. ఇక్కడ జబర్ ఉంటే జబర్తో చదవాలి కదా, అది తప్పది. ఇక్కడ జబర్ ఉన్నా, జేర్ ఉన్నా, ఫథా ఉన్నా, కస్రా ఉన్నా దీన్ని మనం జేర్తోనే చదవాలి. కారణం ఏమిటి? జబర్తో చదివే అవకాశాన్ని అంతకుముందు మనము కమరియాకును షంసియాకు ఇచ్చేసాము అక్కడ. ఆ రెండు పదాలు మనం స్టార్టింగ్లో హంజతుల్ వసల్ ఉన్నట్లయితే కమరియా పదాన్ని కూడా అల్హమ్దు అంటే జబర్తో చదువుతున్నాము. అషమ్స్ అక్కడ కూడా జబర్తో చదువుతున్నాం. అంటే జబర్ మన దగ్గర ఇంకా మిగల్లేదు, జబర్ వెళ్ళిపోయింది. మన దగ్గర రెండే విషయాలు మిగిలి ఉన్నాయి. జేర్ మిగిలి ఉంది, పేష్ మిగిలి ఉంది, కస్రా ఉంది, దమ్మా ఉంది, రెండే ఉన్నాయి. మరి అటువంటప్పుడు మన దగ్గర ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడో అక్షరం కింద జేర్ ఉన్నా, ఈ మూడో అక్షరం పైన జబర్ ఉన్నా, అంటే ఇక్కడ మూడో అక్షరం పైన ఫథా లేదా కసరా రెండిట్లో ఏది ఉన్నా కూడా దీన్ని మనం కసరాతోనే చదవాలి. మన సూర్య ఫాతిహాలో చదువుతాం మనం ఎహ్దిన సిరాతల్ ముస్తకీం. ఎహ్దినా, ఇహ్దినాలో మనం ఏమిచ్చి చదువుతున్నాం? ఇక్కడ జబర్ ఇచ్చి చదువుతున్నామా, జేర్ ఇచ్చి చదువుతున్నామా? ఇక్కడ దీనికి జేర్ ఇచ్చి చదువుతున్నాము, అంటే కసరా ఇచ్చి ఇహిదీనా. అలాగే ఇహిబితు, ఇహిబితు ఇక్కడ హంజతుల్ వసల్ ఉన్నది, తర్వాత హా మీద సుకూన్ ఉంది అంటే లామ్ లేదు. ఇక్కడ మూడో అక్షరం కింద కసరా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కసరాతోనే చదవాలి. ఈ ఎగ్జాంపుల్లో ఇస్తౌకద, ఇస్తౌకదాలో మొదట హంజతుల్ వసల్ ఉంది, తర్వాత రెండో అక్షరం లామ్ లేదు, ఇక్కడ సీన్ ఉన్నది, మూడో అక్షరం పైన ఫథా ఉంది. మరి ఇక్కడ ఫథా ఉంటే దీన్ని ఫథాతో చదవాలి కదా అనుకుంటారేమో, అది తప్పది. ఫథా మనం ఆల్రెడీ కమరియా షంసియాకి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ హంజతుల్ వసల్ పైన హంజతుల్ వసల్ కింద కసరాతో చదవాలి దీన్ని. ఇస్ తౌకద, ఇస్ ఈ అని చదవాలి, ఆ కాదు ఈ చదవాలి. ఇస్ తౌకద. ఇండియన్ ప్రింట్లో హంజతుల్ వసల్ ఈ విధంగా కనబడుతుంది. ఇండియా కాకుండా వేరే చోట ప్రింట్ అయిన ఖురాన్లో హంజతుల్ వసల్ ఈ విధంగా కనబడుతుంది. అందుకనే రెండు ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను నేను, మీకు గుర్తుండాలని చెప్పి. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమర్థమైంది? ఇది రెండో కేసు అనమాట. హంజతుల్ వసల్ తర్వాత ఉన్న అక్షరం లామ్ సుకూన్ కాకుండా వేరే అక్షరమై ఉండి మూడో అక్షరం కింద కస్రా ఉన్న, మూడో అక్షరం పైన ఫథా ఉన్న, రెండిట్లో ఏదున్నా కానీ కస్రా ఉన్నా లేదా ఫథా ఉన్నా రెండిట్లో ఏదున్నా కానీ హంజతుల్ వసల్ని కసరా ఇచ్చి చదువుతాము. ఇది రెండో విషయము. ఇక మూడో విషయంలో మన దగ్గర ఏం మిగిలి ఉన్నది? కేవలం పేష్ మాత్రమే మిగిలి ఉంది, అంటే దొమ్మ మాత్రమే మిగిలి ఉంది. మరి మూడో అక్షరం విషయంలో ఏం చేస్తాం మనం? మూడో అక్షరాన్ని మనం పేష్తోనే చదువుతాము. కానీ అది దానికి ఫార్ములా ఏమిటి? హంజతుల్ వసల్ ఉండాలి, రెండో అక్షరం పైన సుకూన్ ఉండకూడదు, మూడో అక్షరం పైన దొమ్మ ఉండాలి. మూడో అక్షరం పైన దొమ్మ అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు
మూడు అక్షరము దొమ్మ కనబడుతుంది. అంటే ఈ దొమ్మనే ఇక్కడ ఇక్కడ వాడుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ కసరా కానీ ఫథా కానీ వాడే అవకాశం లేదు. ఎందుకంటే కసరా ఇక్కడ వాడుకున్నాం, ఫథా కూడా అంతకుముందు కమరియా శంస్యాలో వాడుకున్నాం. మిగిలింది ఒకటే, అది పేష్ అది. కాబట్టి ఇక్కడ మూడో అక్షరం పైన దొమ్మ ఉంటే ఇక్కడ దొమ్మ, అంటే మూడో అక్షరం పైన పేష్ ఉంటే దీన్ని పేష్తోనే చదవాలి. దీన్ని ఎలా చదువుతాం మనం? ఓబుదు, ఓబుదు, ఓబుదు. హంజా దమ్మ, ఐన్ సుకూన్, ఊ, బు, దూ, ఓబుదు. ఆబుదు కాదు, ఈబుదు కాదు, ఓబుదు. ఇది చదివే విధానం. మరి హంజతుల్ వసల్మైన ఫతా ఇచ్చి చదవాలా, కసరా ఇచ్చి చదవాలా, దమ్మా ఇచ్చి చదవాలా, అంటే జబర్ ఇచ్చి చదవాలా, జేర్ ఇచ్చి చదవాలా, పేష్ ఇచ్చి చదవాలా అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏమైనా ప్రశ్న ఉంటే దీంట్లో అడగండి. शेख जो लास्ट वर्ड है वो अब तो उसका सेकंड में तुम्हें ये बोले क्या बोले आइन के ऊपर सुकून नहीं है ना, और क्या सुकून है ना उधर? नहीं, सुकून रहना, सेकंड लेटर पे सुकून मस्ट रहना, लाम नहीं रहना। अच्छा। अच्छा, लाम नहीं है ना, आइन सुकून कंपल्सरी है ना? हाँ, सुकून का सेकंड लेटर हमेशा सुकून का ही रहना। जब भी चाहिए हमजतुल वसल का कायदे में इसको जो है ना जबर जेर पेश से क्या पढ़ना कहते सो आता। और हमजतुल वसल रहे जब सेकंड लेटर पे कंपलसरी सुकून ही रहता। लाम सुकून रहेगा या तो दूसरे लेटर पे सुकून रहेगा। यहाँ पे देखिए हमजतुल वसल हा के ऊपर सुकून है, हमजतुल वसल सीन के ऊपर सुकून है, हमजतुल वसल आइन के ऊपर सुकून है। ठीक है। ठीक है शेख। हाँ, लेटर में तो कंपल्सरी मस्ट दमा दमा है तो अवबुदु पढ़ना, दमा पढ़ना। हाँ, तीसरे लेटर पे दम्मा रहे तो दम्मा से पढ़ना। तीसरे लेटर पे दम्मा नहीं और है, जबर है, फतहा है या कसरा है, दोनों सूरत में इसको कसरा से ही पढ़ेंगे। ओके शेख, जज़ाकल्लाह खैर। ठीक है। ओके। और कोई सवाल? ठीक है। अब यहाँ पे నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక మీమ్ సాకినా రూల్ గురించి మనం చదువుకోబోతున్నాం. అహకామ్ అల్ మీమ్ సాకినా. మీమ్ సాకినా అంటే మీమ్ మీ ముందు ఈ విధంగా కనబడుతుంది. మీమ్ ఇలా రావచ్చు, లేదా ఇంకో మీమ్ ఈ విధంగా కూడా రావచ్చు. మీమ్ మీద సుకూన్ ఉన్న మీమ్ కావాలి మనకు. ఈ విధంగా సుకూన్ అంటే ఈ విధంగా అరసున్నా ఉంటుంది, మీమ్ పైన అరసున్నా ఉంటుంది. లేదా మీమ్ పైన అసలు ఎలాంటి చిహ్నము ఉండదు, అసలు మీమ్ ఖాళీగా ఉంటుంది. రెండింటిని కూడా మీమ్ సుకూన్ అని అంటాం, మీమ్ సాకినా అంటారు. దీన్ని మీమ్ సాకినా అంటారు, దీన్ని కూడా మీమ్ సాకినా అనే అంటారు. కొంతమంది ప్రింటర్స్ అరసున్నా బదులు పూర్తి సున్నా ఇస్తారు, అది కూడా మీమ్ సాకినాగానే తీసుకోవాలి. ఇప్పుడు మీమ్ సాకినా మన ముందుకు వచ్చినప్పుడు దీని గురించి మూడు నియమాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మీమ్ సాకినాని మనం ఉన్నది ఉన్నట్టుగా మీమ్ శబ్దం తీసి చదవాలా, లేదా మీమ్ శబ్దాన్ని దాచివేయాలా, మీమ్ శబ్దాన్ని మనం ఎక్కువసేపు పట్టుకుని ఉన్నా చేసి చదవాలా, ఈ మూడు విషయాలు మన ముందుకు వస్తున్నాయన్నమాట. మీమ్ శబ్దాన్ని ఎలా పలకాలి అనే విషయము మీమ్ సాకిన్ తర్వాత వచ్చే అక్షరము నిర్ణయిస్తుంది. మీమ్ సాకిన్ తర్వాత ఏ అక్షరం వస్తున్నది అనేది ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇదే నిర్ణయానికి కారణమవుతుంది. మీమ్ సాకిన్ కనబడుతుంది, తర్వాత ఉన్న అక్షరం ఏమిటి, ఇది ముఖ్యమైనదన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే పటంలో చూస్తే మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వచ్చింది, ఇది ఒక కేసు. మీమ్ సాకిన్ తర్వాత బా వచ్చింది, ఇది రెండో కేసు. మీమ్ సాకిన్ తర్వాత మీమ్ లేదా బా కాకుండా మిగిలిన అక్షరాలలో ఒక అక్షరం వచ్చింది, అంటే మిగిలిన ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు? మీమ్ వెళ్ళిపోయింది, బా వెళ్ళిపోయింది, అంటే ఎన్ని అక్షరాలు మిగిలినాయి ఇక్కడ? 26 అక్షరాలు మిగిలినాయి. 26 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే దీన్ని ఆ, ఇది కూడా ఒక నియమం అవుతుంది అన్నమాట. అంటే మీమ్ సాకిన తర్వాత మీమ్, ఇది ఒక కేస్. మీమ్ సాకిన తర్వాత బా, ఇది రెండో కేస్. మీమ్ సాకిన తర్వాత మీమ్ మరియు బా కాకుండా మిగిలిన 26 అక్షరాలలో ఒక అక్షరము. ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇప్పుడు. మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే దీని పేరు ఇద్గామ్ షఫవి లేదా ఇద్గామ్ సగీరా దీని పేరు. ఒకవేళ మీకు ఈ పేరు గుర్తు లేకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? మీమ్ సాకిన్ తర్వాత మీమ్ ఉన్నదా లేదా. ఇక్కడ చూడండి, మీమ్ సాకిన్. మీమ్ సాకిన్ అంటే ఇక్కడ సున్నా లేదు, అర సున్నా లేదు, పూర్తి సున్నా లేదు, మీమ్ ఖాళీగా ఉంది.
ఖాళీగా ఉంది అంటే ఇది మీమ్ సాకిన్గానే మనం పరిగణించాలి. మీమ్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరం మీద మనం చూడాలన్నమాట. మీమ్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి ఇక్కడ? మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వచ్చింది. అంటే నీళ్ళు పాలు కలిపితే మనం ఎలాగైతే బాగా కలిసిపోతాయో, మనం ఒకవేళ నీళ్లు పాలు కలిపినట్లయితే ఎలా బాగా కలిసిపోతాయో ఆ విధంగా ఈ మీమ్ శబ్దాన్ని మీమ్తో కలిపేయాలి. బాగా బాగా కలిపేయాలన్నమాట. దీనికి ఒక ఒక మంచి పద్ధతి ఏమిటి, మంచి టిప్ ఏమిటి అంటే, మీమ్ చదవటానికి మనం రెండు పెదవులు కలపవలసి ఉంటుంది. రెండు పెదవులు కలపకపోతే మీమ్ శబ్దం రాదు. ఆ రెండు పెదవుల్ని కలిపి ఒక కొంచెం సేపు, రెండు హరకాతుల పలికేంత సేపు దాన్ని అలాగే పట్టుకుని ఉంచితే అది మీమ్ తర్వాత మీమ్ వచ్చే ఈ యొక్క నియమాన్ని మనం చక్కగా చదివిన వాళ్ళం అవుతాం అన్నమాట. మరి మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే దీన్ని ఇద్గామ్ షఫవి అంటున్నాము. దీన్ని చదివేటప్పుడు మీమ్ గున్నా చేసి చదవాలి. అంతకుముందు మనం చదువుకున్నాం కదా, మీమ్ మీద శ్రద్ధ కానీ నూన్ మీద శ్రద్ధ కానీ ఉంటే గున్నా తీసి చదవాలి. గున్నా తీయటం అంటే ఏమిటి? రెండు పెదవుల్ని అలాగే 2 నిమిషాలు, ఒక 2 హరకాతుల వరకు పట్టుకోవాలన్నమాట. దీన్ని ఎలా చదువుతాం మనం? లహుం మగఫిరా, లహుం, ఈ రెండు కలిపి కాసేపు పట్టుకోవాలన్నమాట. లహుం మగఫిరా, రెండింటిని కలిపి మనం చదువుతున్నాము. దానివలన ఇది ఉన్నా చేయటం కిందకు వస్తుంది. ఎప్పుడు ఇది కేసు? ఎప్పుడు ఇది? మీమ్ సాకిన తర్వాత మీమ్ వచ్చినప్పుడు. దీని పేరు ఇద్గామ్ షఫవి. షఫవి అనేది ఎందుకు పేరు వచ్చింది అంటే, మీమ్ అనేది పెదవుల నుండి వచ్చే శబ్దం కాబట్టి దీని దీని ఇక్కడ మీమ్ సాకిన్ యొక్క నియమాలకు షఫవి అనే పేరు ఇవ్వబడింది. షఫవి అని పేరు పిలిచినా, సగీరా అని పేరు పిలిచినా కూడా ఈ రెండు పేర్లలో ఏది పిలిచినా అది మీమ్ సాకిన్కి సంబంధించిన నియమం అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. మొదటి నియమం గురించి మనం చదువుకున్నాము. దీంట్లో ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే. మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే మీమ్ శబ్దాన్ని రెండు పెదవుల్ని కాసేపు అలాగే పట్టుకుని మనం చదవాలి. దీన్ని గున్నా అంటున్నాము. దీనికి మీమ్ గున్నా చేయాలన్నమాట. మీమ్ గున్నా చేయటంలో 2 హరకాతుల వరకు దీర్ఘం తీయాలి. ఇప్పుడు రెండో కేసు ఏమిటి అంటే, మీమ్ సాకిన తర్వాత బా వచ్చినట్లయితే, అక్షరము బా వచ్చినట్లయితే మీమ్ శబ్దాన్ని దాచివేయాలి. మీమ్ శబ్దాన్ని ఎలా దాస్తాం మనం? రెండు పెదవులు కలవకపోతేనే మీమ్ శబ్దం దాచివేయటం జరుగుతుంది అన్నమాట. రెండు పెదవులు కలిస్తే మీమ్ శబ్దం వస్తుంది. మీమ్, మీమ్ పలకండి. మీమ్ శబ్దం వస్తుంది. ఒకవేళ అంటే మీమ్ ఇక్కడ కలవట్లేదు. మీమ్ కంటే ముందున్న అక్షరం ఏదైతే ఉందో అది చదివేసి రెండు పెదవులు కలపకుండా తర్వాత అక్షరం చదవాలి. ఇక్కడ తర్మీహిమ్, హిమ్ అంటే రెండు పెదవులు కలుపుతున్నా, అందుకనే మీమ్ శబ్దం వస్తుంది. ఒకవేళ రెండు పెదవులు కలపకపోతే తర్మీహీ, ఇక్కడ మీమ్ శబ్దం మీకు వినపడట్లేదు. తర్మీహీ బిహిజారతిన్. కారణం ఏమిటి? మీమ్ సాకిన తర్వాత బా వచ్చింది అంటే మీమ్ని మనం దాచివేయాలి. మీమ్ శబ్దాన్ని దాచివేయటానికి చాలా సులభమైన పద్ధతి ఏమిటి అంటే, రెండు పెదవులు కలపకూడదు. రెండు పెదవుల మధ్యన కొంచెం గ్యాప్ పెట్టాలి. దగ్గరికి తీసుకురావాలి కానీ గ్యాప్ పెట్టాలి. అప్పుడే మీము శబ్దం మనకు వినపడదన్నమాట. ఇంకో విషయం ఏమిటి అంటే, ఇక్కడ మీమ్ సాకిన తర్వాత బా వచ్చినప్పుడు 2 హరకాతులు దీర్ఘం తీసి మీమ్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. తర్మీహి బిహిజారతిన్, ఇక్కడ మీమ్ శబ్దాన్ని దాచివేస్తున్నాము. దీని పేరేమిటి అంటే ఇఖ్ఫా షఫవి, ఇఖ్ఫా సగీరా, రెండిట్లో ఏం చెప్పినా సరిపోతుంది. ఇక మూడో విషయం ఏమిటి? మూడో విషయంలో మీమ్ సాకిన తర్వాత మీమ్ లేదా బా రెండూ రాకుండా మిగిలిన 26 అక్షరాలలో ఏదన్నా ఒకటి రావాలన్నమాట. అంటే మీమ్ సాకిన్ మీరు చూశారు, మీమ్ సాకిన్ తర్వాత అక్షరం చూస్తే అక్కడ మీమ్ లేదు, అక్కడ బా కూడా లేదు. ఈ రెండూ లేనప్పుడు మీమ్ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా త్వరగా పలకాలి. ఈ నియమాన్నే ఇజ్హార్ షఫవి అంటారు. ఇజ్హార్ షఫవిలో మీమ్ శబ్దం చక్కగా వినపడాలి మరియు త్వరగా చదవాలి. మీమ్ శబ్దాన్ని దీర్ఘం లాక్కూడదు. ఉదాహరణకు మీమ్ సాకిన్ ఇక్కడ ఉంది. మీమ్ సాకిన్ తర్వాత అక్షరము దాల్ వచ్చింది. దాల్ అంటే ఇక్కడ అది బా లేదు, ఇక్కడ మీమ్ కూడా లేదు. కాబట్టి 26 అక్షరాలకు చెందిన
ఒక అక్షరము దాల్ వచ్చినది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇజ్హార్ చేసి చదవాలి. ఇజ్హార్ చేయటం అంటే మీమ్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. అల్హమ్దు, అల్హమ్, హమ్, రెండు పెదవులు ఇలా కలిపి వెంటనే విడిచిపెట్టేయాలి. ఇక్కడేం చేసాం మనం? రెండు పెదవులు కలిపి చాలాసేపు పట్టుకుని ఉంచాము. దానికి ఆపోజిట్ రెండు పెదవులు కలిపి వెంటనే విడిచిపెట్టేయాలి. ఇక్కడ ఇసార్ చేయటం అంటే రెండు పెదవులు కలిపి వెంటనే విడిచిపెట్టాలి. అల్హమ్దు, అల్హమ్దు. దీన్ని ఇజార్ షఫవి అంటారు. ఇది 26 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మూడిట్లో చాలా ఎక్కువగా తరచుగా వచ్చేది ఏమిటి అంటే ఇదే నియమం. ఇజార్ షఫవి చాలా ఎక్కువగా వస్తుంది. దీనిలో మనం ఎలాంటి దీర్ఘం తీయకుండా రెండు పెదవులు అలా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. అల్హమ్దు, హమ్, హమ్దు, వెంటనే హమ్దు. సరేనా? మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లహుం మా యషాఊన. మీమ్ సాకిన తర్వాత మీమ్ వచ్చింది. అంటే మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే ఇద్గామ్ షఫవి. దీన్ని రెండు పెదవుల్ని మనం కాసేపు పట్టుకోవాలి. దాన్ని గున్నా చేయటం అంటారు. లహుం మా యషాఊన. సరేనా? మరి ఇక్కడ ఇఖ్ఫా చేస్తున్నాము. మీమ్ సాకిన తర్వాత బా వచ్చింది కాబట్టి ఇఖ్ఫా చేయాలి. ఇఖ్ఫా చేయటం అంటే మీమ్ శబ్దాన్ని దాచివేయాలి. ఇన్న రబ్బహూ బిహిం, రబ్బహూ బిహిం. మీమ్ని చదవాల. హూ చదివాను, బా చదివాను. మీమ్ని పూర్తిగా దాచివేశాను అనమాట. ఇన్న రబ్బహూ బిహిం. నూన్ మీద శ్రద్ధ వచ్చింది కాబట్టి నూన్ ముషద్దద ఇక్కడ గున్నా చేయాలి. ఇక్కడ మీమ్ని పూర్తిగా దాచివేయాలి. ఇది ఇఖ్ఫా షఫవి రెండో నియమం ఇది. ఇంకా మూడో నియమంలో మీమ్ సాకిన తర్వాత ఫా వచ్చింది. ఫా అనేది 26 అక్షరాల నుంచి ఒక అక్షరం కాబట్టి దీన్ని ఇజహార్ చేసి చదవాలి. ఇజహార్ షఫవి నియమం వస్తుంది ఇక్కడ. ఇజహార్ చేయటం అంటే మీమ్ శబ్దాన్ని చక్కగా త్వరగా చదవాలి. హుమ్ ఫీహా, హుమ్ రెండు పెదవులు కలిపాను. ఇక్కడ కలిపి వెంటనే విడిచిపెట్టేశాను. హుమ్ ఫీహా, హుమ్ ఫీహా. ఇక్కడ కూడా మీమ్ సాకిన తర్వాత దాల్ వచ్చింది. దాల్ అనేది 26 అక్షరాల నుంచి ఒక అక్షరం కాబట్టి ఇక్కడ ఇజహార్ చేసి చదవాలి. ఎలా చదవాలి? లకుం దీనుకుం, లకుం రెండు పెదవులు కలిపాను, వెంటనే విడిచిపెట్టేశాను. లకుం దీనుకుం. ఈ రెండు చదవటంలోనూ ఈ చదవటంలోనూ తేడా ఏమిటి అంటే ఇక్కడ పెదవులు కాసేపు పట్టి ఉంచాలి. ఇక్కడ పెదవులు అలా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. లహుం మా యషాఊన, హుం ఫీహా, లకుం దీనుకుం. క్లియర్ అయిందా? మీమ్ సాకిన తర్వాత మన ముందు మూడు నియమాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ఇద్గామ్ షఫవి, రెండోది ఇఖ్ఫా షఫవి, మూడోది ఇజార్ షఫవి. ఇద్గామ్ షఫవిలో మీమ్ సాకిన తర్వాత మీమ్ రావాలి. అటువంటప్పుడు మీమ్ శబ్దాన్ని గున్నా చేస్తూ రెండు హరకాతుల వరకు దీర్ఘం తీసి చదవాలి. మీమ్ సాకిన తర్వాత బా వస్తే దాన్ని ఇఖ్ఫా షఫవి అంటారు. మీమ్ శబ్దాన్ని పూర్తిగా దాచివేసి రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. మరి అలాగే చివరిగా మీమ్ సాకిన తర్వాత మీమ్ రాకుండా, బా రాకుండా మిగిలిన 26 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే మీమ్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. దీన్ని ఇజ్హార్ షఫవి అంటారు. దీంట్లో ఎలాంటి దీర్ఘము లేదు. ఓకేనా? దీంట్లో ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. कोई सवाल है यहाँ पे? ఓకే. ఇక చివరి నియమం ఏమిటి అంటే తన్వీన్ నూనె సాకిన్ యొక్క నియమం. తన్వీన్ నూనె సాకిన్లో మీరు చూస్తే ఇక్కడ ముందు నూన్ సాకిన్ మరియు తన్వీన్ నియమం. నూన్ సాకిన్ అంటే నూన్ మీద సుకూన్ ఉండటం. మరి ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? మీమ్ మీద సుకూన్ ఉండటం గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు నూన్ మీద సుకూన్ ఉంటే ఏం చేయాలి? నూన్ మీద సుకూన్ ఉన్నప్పుడు కూడా మీమ్ సుకూన్ లాగానే మీమ్ సుకూన్లో మూడే విషయాలు వచ్చినాయి. ఇద్గామ్ వచ్చింది అంటే మీమ్ని మీమ్ శబ్దంతో కలుపుతున్నాము. తర్వాత ఇఖ్ఫా వచ్చింది, మీమ్ శబ్దాన్ని దాచివేస్తున్నాము. ఇజ్హార్ షఫవి అంటే మీమ్ శబ్దాన్ని చక్కగా చదువుతున్నాము. అది మీమ్ సాకిన్ యొక్క రూల్ అది. ఇప్పుడు నూన్ సాకిన్లో కూడా అలాగే మూడు వస్తాయి, ప్లస్ ఇంకోటి కూడా వస్తుంది, నాలుగు వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం నూన్ శబ్దాన్ని చదవాలా, నూన్ శబ్దాన్ని దాచివేయాలా, నూన్ శబ్దాన్ని తర్వాత వచ్చే అక్షరం లాగా మార్చేసి చదవాలా అనేది ఈ నియమం మనం ఈ నియమంలో మనం నేర్చుకుంటున్నాం. నూన్ సాకిన్ తర్వాత తన్వీన్ అంటున్నారు. అంటే తన్వీన్ అంటే ఏమిటి? దో జబర్, దో జేర్, దో పేష్, ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్.
ఈ రెండింటిని ఒకే గ్రూప్లోకి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ చూడండి, బా ఫతతేన్ బన్, బా ఫత నూన్ సాకిన్ బన్, రెండిటి శబ్దం 100% ఒకే విధంగా వస్తుంది. బన్ బన్, తేడా లేదు. అలాగే బిన్ బిన్, బున్ బున్. అంటే నూన్ సాకిన్ యొక్క శబ్దము, ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ యొక్క శబ్దము ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ నియమంలో ఈ 4 విషయాల్ని ఒకే చోటికి చేర్చారు. అంటే మీకు ఒకవేళ నూన్ సాకిన్ కనపడినా, అక్షరం పైన ఫతతేన్ కనపడినా, అక్షరం కింద కసరతేన్ కనపడినా, అక్షరం పైన దమ్మతేన్ కనపడినా ఒక్క సెకండ్లో ఆగి దీని తర్వాత ఏ అక్షరం ఉందో చూడాలి. ఆ అక్షరాన్ని బట్టి దీనిలో వచ్చే నూన్ శబ్దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పలకాలా, ఉన్నది ఉన్నట్టుగా పలకాలా, ఇజహార్ చేయాలా, లేదా దాన్ని దాచివేయాలా అంటే ఇఖ్ఫా చేయాలా, లేదా దాని తర్వాత వచ్చే అక్షరంగా మార్చి చదవాలా అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కో విషయం ఇక్కడ చదువుదాం. మన ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి? ఇజ్హార్, రెండోది ఇద్గామ్, మూడోది ఇక్లాబ్, నాలుగోది ఇఖ్ఫా. ఇక్కడ ఏమనుకున్నాం మనం? తన్వీన్ లేదా నూన్ సాకిన్ రాగానే ఒక్క సెకండ్ కోసం ఆగి దీని తర్వాత ఏముంది అనేది మనం చూడాలి. మరి తర్వాత ఉన్న అక్షరము హురూఫ్ అల్ అలకీలో ఉన్నట్లయితే దాన్ని ఇజ్హార్ చేసి చదవాలి. అంటే నూన్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. అలా కాకుండా తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత ఎర్మలూన్ అంటారు. 6 అక్షరాలు ఇవి. యా, వావ్, మీమ్, నూన్. వీటిలోంచి ఏదైనా అక్షరం వస్తే నూన్ శబ్దాన్ని ఈ అక్షరంగా మార్చి వేసి చదవాలి. అలా కాదు, నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత బా వచ్చింది అంటే నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి చదవాలి. మరి ఈ 3 కాదు అంటే ఇక్కడ 6 అక్షరాలు అయిపోయినాయి, ఇక్కడ 6 అక్షరాలు అయిపోయినాయి, 12, ఇక్కడ ఒకటి 13. 13 అక్షరాలు కాకుండా మిగిలిన 15 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే నూన్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. ఇది ముఖ్యంగా మనం చేయవలసిన పని. ఇక్కడ ఇంకోసారి ఇచ్చారు, నూన్ సాకిన్ తర్వాత తన్వీన్. ఈ రెండు రాగానే మనం ఒక్క సెకండ్ కోసం ఆగి తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూడాలి. తర్వాత ఉన్న అక్షరం హురూఫ్ అల్ హలకి అంటే హంజాహా, ఐన్హా, గైన్హా నుండి వచ్చినట్లయితే ఇక్కడ దీనిలో ఉన్న నూన్ శబ్దాన్ని మనం చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. ఉదాహరణకు మిన్ అహద్, మిన్ నూన్ శబ్దం వినపడుతుంది కదా, మిన్ నూన్ శబ్దం చదవాలి ఇక్కడ, మిన్ అహద్. అలాగే సవావున్ అలైహిం, సవావున్, ఉన్ నూన్ శబ్దం రావాలి, ఇక్కడ దమ్మతేను ఉంది, ఉన్, సవావున్ అలైహిం. మరి దీర్ఘం తీస్తున్నామా ఇక్కడ? అస్సలు దీర్ఘం తీయకూడదు. తప్పు చేసే అవకాశం ఎలా ఉంటుంది? నేను రాంగ్ చదివి వినిపిస్తాను. మిన్ అహద్, ఇది తప్పు. ఇది మిన్, దీర్ఘం తీయకూడదు, త్వరగా చదవాలి. ఇంకో తప్పు ఏం జరుగుద్ది? నూన్ శబ్దాన్ని దాచిపెట్టాం, మీ అహద్, ఇది కూడా తప్పు. నూన్ శబ్దాన్ని చదవాలి, త్వరగా చదవాలి. మిన్ అహద్, మిన్, నూన్ శబ్దం వినపడుతుంది కదా మీకు, మిన్ అహద్. ఇక్కడ సవావున్ అలైహిం, ఉన్ తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ ఉన్న, హంజా ఉన్న, ఈ రెండు ఏమిటి? హురూఫ్ అల్ హలకీ నుండి ఉన్న అక్షరాలు కాబట్టి ఇక్కడ నూన్ శబ్దాన్ని చక్కగా చదువుతున్నాము, త్వరగా చదువుతున్నాము. ఇది ఆమ్, ఒక ఆప్షన్ అన్నమాట. ఇక్కడ ఇంకా ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే హురూఫ్ అల్ ఇజహార్ ఎన్ని ఉన్నాయి మన ముందు? హురూఫ్ అల్ హలకీనే హురూఫ్ అల్ ఇజహార్ అంటారు. హురూఫ్ అల్ హలకీలో హంజా హా, ఐన్ హా, గైన్ ఖా. ఇక్కడ తప్పు ప్రింట్ అయింది, ఇది హంజా, ఇది హంజా హా, ఐన్ హా, గైన్ ఖా. దీంట్లో 6 అక్షరాలు హురూఫ్ అల్ హలకీ అంటారు. ఈ 6 అక్షరాలు తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత వీటిలో ఏ అక్షరం వచ్చినా కానీ నూన్ శబ్దాన్ని, తన్వీన్ లేదా నూనె సాకిన్లో ఉన్న నూన్ శబ్దాన్ని త్వరగా చదవాలి, చక్కగా చదవాలి. ఇక్కడ చూడండి, మిన్ హా, మిన్ నూన్ సాకిన తర్వాత హా, హా అనేది దీంట్లో ఉన్న ఈ అక్షరము కాబట్టి నూన్ను మనం చదువుతున్నాము, త్వరగా చదువుతున్నాము. మిన్ హా. అన్ ఆమ్తా, అన్ నూన్ సాకిన తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ అనేది హుర్ఫ్ అలకీ నుంచి ఉంది కాబట్టి నూన్ శబ్దాన్ని చదువుతున్నాము, త్వరగా చదువుతున్నాము. వన్ హర్, వన్ హర్, హా ఉంది, నూన్ సాకిన తర్వాత హా వచ్చింది. హా అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా హురుఫ్ అల్ హలకీ, హురూఫ్ అల్ ఇజహార్, హురూఫ్ అల్ హలకీనే హురూఫ్ అల్ ఇజహార్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇజహార్కు చెందిన అక్షరాలు ఇవి.
దీన్ని కూడా మనం నూన్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. ఇక్కడ ఫతతైన్ వచ్చింది. ఫతతైన్ అంటే ఏమిటి? తన్వీన్ వచ్చింది. ఇప్పుడు తన్వీన్ తర్వాత హా వచ్చేసింది. ఇక్కడ అలీఫ్ ఉంది కదా అంటారు మీరు. తన్వీన్తో పాటు అలీఫ్ 100% ప్రతి అక్షరం పైన ఉంటుంది. కేవలం హంజా పైన తన్వీన్ ఉంటే రాదు. గోల్తా అంటే తామర భూత మీద తన్వీన్ ఉంటే ఆ, అలీఫ్ రాదనమాట. మిగతా అన్ని అక్షరాల్లో కూడా బై డిఫాల్ట్ అలీఫ్ ఉంటుంది, కానీ దాన్ని మనం పట్టించుకోకూడదు. ఇక్కడ ఫతతేన్ ఉంది, దీన్ని తీసుకోవాలి. తర్వాత ఉన్న అక్షరము హా ఉన్నది. కాబట్టి ఇక్కడ హా అనేది దేనికి సంబంధించింది? ఇది హురూఫల్ హలకీ నుండి ఉంది కాబట్టి ఇక్కడ నారన్ ఫతతేన్లోని నూన్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. నారన్ హామియా, నారన్ హామియా, రన్ రన్ నూన్ శబ్దం ఇక్కడ చదువుతున్నాము. అలాగే అసీమిన్ ఇజా తుత్లా, ఇక్కడ కసరతైన్లో నూన్ శబ్దం ఉంది. మిన్ మిన్ తర్వాత హంజా వచ్చింది. హంజా అనేది హురూఫ్ ఫలకీ నుంచి ఉంది కాబట్టి నూన్ శబ్దాన్ని ఇక్కడ చక్కగా చదవాలి. అసీమిన్ ఇజా తుత్లా, అసీమిన్ ఇజా తుత్లా. ఇక్కడ ఫతతైన్ తర్వాత అలీఫ్ వచ్చింది, అంటే హంజా వచ్చింది. హంజా అనేది అగైన్ హురూఫ్ ఫలకీ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫతతైన్లోని నూన్ శబ్దాన్ని చక్కగా త్వరగా చదవాలి. గుసా అన్ అహ్వా, అజాబున్ అలీం, ఖౌఫున్ అలైహిం, మిన్ ఖష్య, మిన్ మన్ ఆమన. ఇవన్నీ మనకు ఆ, ఇజహార్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇక్కడ పేరులో మీమ్ సాకిన్ వస్తే ఇజహార్ షఫవి, మీమ్ సాకిన్ లేకపోతే ఇజహార్. తన్వీన్ నూనె సాకిన్కు చెందిన నియమం యొక్క పేరు కేవలం ఇజహార్ మాత్రమే. అదే మీమ్ సాకిన్కి చెందిన నియమంలో ఇజహార్ షఫవి లేదా ఇజహార్ సగీరా అంటున్నాము. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చివరి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే వాజిఫతున్ అబ్సారుహా, వాజిఫతున్. ఇక్కడ నూన్ శబ్దం చక్కగా చదవాలి, హంజా వచ్చింది కాబట్టి. ఓకేనా? మరి ఇజహార్లో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే తర్వాత విషయం చదువుదాం. ఓకే. తర్వాత నియమము ఇది కాకుండా ఇది తీసుకుంటున్నాను. దీన్ని ఇక్లాబ్ అంటారు. ఇక్లాబ్లో ఏమవుతుంది అంటే నూన్ సాకిన్ లేదా ఆ, తన్వీన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. అన్నిట్లో కూడా మనకు కామన్ పాయింట్ ఏమిటి? తన్వీన్ నూనె సాకిన్ లేదా తన్వీన్ ఉండటం అనేది కామన్ పాయింట్. అయితే ఇక్లాబ్లో ఏం జరుగుతుంది అంటే నూన్ శబ్దాన్ని మనం చదవకుండా మీమ్గా మనం చదవాలి. ఇది ఈ యొక్క రూల్ యొక్క, ఈ నియమం యొక్క ఆ, నియమం యొక్క ఆ, నియమం అన్నమాట. ఇలా చదవటమే ఈ నియమం. ఎప్పుడైనా సరే తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత బా అక్షరం వచ్చినట్లయితే, అక్షరం కనుక బా ఉన్నట్లయితే తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి చదవాలి. దీనికోసం మన ప్రింటర్స్ ఏం చేస్తారు? నూన్ పైన చిన్న మీమ్ రాస్తారు. తన్వీన్ ఉంటే అంటే ఫతతేన్ ఉంటే ఒక ఫతా తీసేసి మీమ్ పెడతారు అక్కడ. కసరతేన్ ఉంటే ఒక కసరా తీసి మీమ్ పెడతారు. దమ్మతేన్ ఉంటే ఒక దమ్మా తీసేసి మీమ్ పెడతారు. ఎప్పుడు ఇది? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత బా అక్షరం వచ్చినట్లయితే. ఇక్కడ చూడండి, మీమ్ కసరా నూన్ ఉన్నది. ఇక్కడ మిన్ చదవాలి యాక్చువల్గా, కానీ ఈ నియమం వలన, ఇక్లాబ్ నియమం వలన నూన్ చదవకుండా మీమ్ చదువుతున్నాము. మీమ్ కసరా మీమ్ సుకూన్ మిమ్. తర్వాత బా ఉన్నది. ఆ, ఈ అక్షరం, ఈ పదం ఉన్నది బాది, మిమ్ బాది. ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం కూడా తీయాలి. మరి ఇజహార్లో మనం దీర్ఘం తీసామా? ఇజహార్లో అస్సలు దీర్ఘం తీయలేదు, కానీ ఇక్లాబ్లో అయితే దీర్ఘం తీయాలి. ఎలా తీయాలి? మిమ్ బాది, మిమ్ మిమ్ బాది. ఒకవేళ దీర్ఘం తెపోతే అది తీయకపోతే తప్పు చదివినట్టు అవుతుందన్నమాట. మింబాది ఇది తప్పు. మింబాది సుమ్ముం బుక్ముం, సుమ్ముం ముమ్ అని చదువుతున్నాం. సుమ్మున్ అని చదవకూడదు. మున్ అంటే నూన్ చదువుతున్నాం. నూన్ అసలు చదవకుండా మీమ్గా మార్చేసి చదవాలి. సుమ్ముం బుక్మున్. ఇది మనం ఇక్లాబ్ చేస్తున్నాం ఇక్కడ. ఆ, ఇదే ఇక్లాబ్ యొక్క ఇంకా ఆ, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే ఆ, కిరా మింబరరా, మీమ్ కింద కసరతేన్ ఉంది, తర్వాత బా వచ్చింది. అంటే ఇక్కడ తన్వీన్ తర్వాత బా వచ్చింది కాబట్టి నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం.
కిరా మిం బరరా. తర్వాత నూన్ సాకిన్ తర్వాత బా వచ్చింది అంటే ఇక్కడ నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి చదువుతున్నాం. బిజంబిహిం రెండు వరకాతులు దీర్ఘం కూడా. మం బఖిల లయుంబజన్న నూన్ సాకిన్ తర్వాత బా వచ్చింది అందుకని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి రెండు వరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. మిం బాది నూన్ సాకిన తర్వాత బా వచ్చింది నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి రెండు వరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. మిం బైని సుల్బి నూన్ సాకిన తర్వాత బా వచ్చింది నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి రెండు వరకాతులు తీసి దీర్ఘం తీసి చదువుతున్నాం. అలాగే ఇక్కడ కూడా ఐన్ మీద ఫతతేన్ ఉంది. ఫతేన్ ఫతతేన్ తర్వాత బా వచ్చింది తన్విన్ తర్వాత బా వచ్చింది కాబట్టి ఒక ఫతా తీసేసి మీమ్గా మార్చేసి చదువుతున్నాం. ఐన్ ఫతా మీమ్ సుకూన్ అమ్ అమ్. లనస్ఫఅం బిన్నాసియ లనస్ఫఅం బిన్నాసియ ఈ విధంగా మనం చదువుతున్నాం. మరి అలాగే ఆ, మరి ఇక్లాబ్లో అంటే ఆ, ఇజహార్లో త్వరగా చదవాలి, ఆ, స్పష్టంగా చదవాలి నూన్ శబ్దాన్ని. కానీ ఇక్లాబ్లో ఏం జరుగుతుంది, నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చేసి రెండు హరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. ఇది ముఖ్యమైన విషయం. సరేనా? మరి దీంట్లో మీకు ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి. హలో సార్, ఇది అడగండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో హలో సార్, అడగండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మేము కింద కసరా ఉంది, చిన్న మేము ఉంది కదా, హా, అది చిన్న మేము లేకపోతే సార్ చిన్న మీమ్ లేకపోయినా అది కసరతేన్ అంటే రెండు కసరాలు ఉన్నప్పుడు అది ఆ, ఈ నియమం వస్తుంది. మన ఇండియన్ ప్రింట్లో రెండు కసరాలు ఇస్తారు కానీ ఇండియాలో కాకుండా వేరే చోట ప్రింట్ అయిన ఖురాన్లో రెండు కసరాల్లో రెండు ఫథాల్లో రెండు దమ్మాల్లో ఒక ఫథా ఒక కసరా ఒక దమ్మా బదులు మీమ్ పెడతారు. ఎందుకంటే మనకు చదవటానికి ఇక్కడ మీమ్ కసరా మీమ్ సుకూన్ ఏమైపోయింది, మిమ్ అయింది. మేము అవునా? ఆ, మీమ్ కసరతేన్ ఉంటే ఏం చదివేవాళ్ళు, మిన్ మీన్ అని చదివేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు హెల్ప్ చేయటానికి ఒక కసరా తీసేసి మీమ్ పెట్టారు అక్కడ. మీమ్ కసరా మీమ్ సుకూన్ మిమ్ కిరా మిమ్ బరారా. సరేనా? ఇరా ఇరా మేము బరారా. కిరా మిమ్ రెండు హర్కాతులు దీర్ఘం కూడా తీయాలి. మరి ఇక్కడ అలాగే ఇక్కడ రెండు ఫతాలు ఉన్నాయి, ఫతతేన్ ఉంది ఇక్కడ. అలాగా సార్, అక్కడ డౌట్ రెండు మేమేలే కదా, అలాంటప్పుడు ఇలా రెండు మేము రెండు మేమే ఉన్నాయి కదా ఇక్కడ. అవును మీమ్ ఉంది, మీమ్ కసరా మీమ్ సుకూన్ ఏమైపోతుంది, ఎలా చదువుతాం మనం? మిన్ అవుతుంది, ఆ? మిన్ మిన్ నూన్ ఉంటే మీమ్ కసరా మీమ్ సుకూన్ మీమ్ ఆ, మీమ్ మీమ్ కసరా తర్వాత మీమ్ సుకూన్ వస్తే ఎలా చదువుతాము? మిన్ నూన్ చదువుతామా మీమ్ చదువుతామా? నూన్ నూన్ మీకు అర్థం కావట్లా. ఇక్కడ అర్థమైంది రాస్తున్నా, సార్. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఏ అక్షరం రాస్తాను నేను ఇప్పుడు? మేము ఓకే, దీని కింద కసరా పెట్టాను, ఆ, తర్వాత మీమ్ సుకూన్. ఎలా చదువుతాం దీన్ని? మేము మీమ్ చదువుతాం. కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్గా ఉన్నది ఏమిటి అక్కడ? మీమ్ మేము కసరా మేము ఉంది. మీమ్ కసరతేన్ ఉంది యాక్చువల్గా. ఆ, మీమ్ కసరతేన్ ఎలా చదువుతాం మనం? మిన్ మీమ్ కసరా నూన్ సుకూన్ చదువుతాం, మిన్ చదువుతాం. ఆ, కానీ ఈ నియమం వల్ల ఏమవుతుంది, మిన్ చదవకూడదు, మిమ్ చదవాలి. ఓకే ఈ ఓకే సార్. ఈ నియమం వలన నూన్ చదవకుండా మీమ్ చదవాలి ఇక్కడ. అందుకనే చిన్న మీమ్ ఇచ్చారు ఇక్కడ. మామూలుగా రెండు కసరతే వచ్చినా కానీ మిమ్ అని చదవాలి. మామూలుగా రెండు హరకాతులు కింద వస్తే దాన్ని ఉమ్. మిన్ అనే చదవాలి, మిన్ అని చదవాలి. ఆ రూల్ అప్లై అయినప్పుడు మిమ్ అని చదవాలి. రూల్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిన్ అని చదవకూడదు, మిమ్ అని చదవాలి. మిమ్ బరారా మిమ్ రెండు హరకాతులు దీర్ఘం కూడా ఉంది. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే. ఒకసారి చదవండి. మిమ్ బరారా. కిరా మిమ్ బరారా. ఇరా మిన్ బరారా. మిన్ కాదు, మిమ్ మీమ్ మీమ్ రెండు మీమ్లు రావాలి. ఇరా మిమ్ బరారా.
రెండు హరకాతులు దీర్ఘం కూడా ఉంది. సిరామిం బరారా. వెరీ గుడ్. ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ యాక్చువల్గా రెండు ఫతాలు ఉన్నాయి. రెండు ఫతాలు ఉన్నప్పుడు ఐన్ ఫతతేన్ అన్, అన్. కానీ తర్వాత బా వచ్చింది. అందువలన ఒక ఫతా తీసేసి మీమ్ పెట్టారు. ఐన్ ఫతా మీమ్ సుకూన్ అమ్. అమ్. అర్థమైందా? అర్థమైంది సార్. లనస్ఫ అమ్ బిన్నాసియా. చదవండి. లనస్సం మిమ్మాసియా. లనస్ఫ అమ్ బిన్నాసియా. లనస్సం బిన్ బాసియా. లనస్ఫ అమ్ బిన్నాసియా. లనస్సం అమ్ బిన్నాసియా. అం బిన్నాసియా. వెరీ గుడ్. అర్థమైంది కదా మీకు? లనస్సం బిన్నాసియా. అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే. నూన్ సాకిన్ ఉన్నప్పుడు చిన్న మీమ్ కనబడుతుంది. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నూన్ చదవకుండా ఈ మిమ్ కసరా మిమ్ తీసుకుని వెళ్ళి మీమ్తో కలపాలి. మిమ్ రెండు హరకాతులు దీర్ఘం కూడా ఉంది. మింబారి. మింబాది. మింబాది. రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. మిమ్. మిం మింబాది. వెరీ గుడ్. ఇక్కడ మింబాజిల్. లేదు, ఇక్కడ ఇక్కడ నా కర్సర్ కనబడుతుంది కదా, ఆ, ఇక్కడ ఇక్కడ ఫతా ఉంది. మన్ మన్. నూన్ చదవకూడదు, మీమ్ చదవాలి. మంబా. బఖీలా. మంబఖిల. మంబఖిల. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది మీకు కరెక్ట్గా. ఓకేనా? మంబఖిల. దీర్ఘం తీయాలి. మం బఖీలా. మంబఖిల. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఆ, నూన్ సాకిన్ వచ్చినప్పుడు, తన్వీన్ వచ్చినప్పుడు, తన్వీన్ అంటే ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ ఇలా వచ్చినప్పుడు తర్వాత అక్షరం ఒకవేళ బా ఉన్నట్లయితే తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని నూన్ చదవకుండా మీమ్గా మార్చి రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇదే కదా మీరు చేసింది ఇప్పుడు? అవును సార్. బా లేకుండా వేరే అక్షరం వస్తే అది వేరే రూల్ వస్తుందండి. బా లేకుండా ఈ ఆరు అక్షరాలలో ఏదన్నా అక్షరం వచ్చిందనుకోండి, నూన్ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చదవాలి, ఇంకేం మార్చకూడదు, త్వరగా చదవాలి. ఈ ఆరు అక్షరాలలో ఏదన్నా అక్షరం వస్తే, ఇక్కడ నూన్ సాకిన్ వచ్చింది. నూన్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? హా. హా. ఇక్కడ హురూఫ్ ఇజహార్లో నుంచి ఉంది కాబట్టి మిన్హా. నూన్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. ఎలా చదువుతాము? మిన్హా. మిన్హా. ఇక్కడ దీర్ఘం ఉంది. మిన్హా. అర్థమైంది కదా? ఆ. ఈ ఆరు అక్షరాలలో ఏ ఏ అక్షరం వచ్చినా కానీ మనం నూన్ శబ్దాన్ని చక్కగా చదవాలి, త్వరగా చదవాలి. దీన్నే ఇజహార్ అంటారు. ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. ఓకేనా? ఓకే సార్. నూన్ శబ్దంలో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ రెండో రూల్ ఇది. డైలీ ఉంటుందా క్లాసు? లేదు, ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈ కాదు యొక్క కాదు డైలీ. రూల్ చదువుకుందాం మనం. ఈ రెండు రూల్ ఉన్నాయి, ఈ రెండు చదివేస్తే అయిపోతుంది. కాదు కాదు డైలీ ఉంటుందా, రోజు ఉంటుందా అని? రోజు మీరు కావాలంటే పెట్టుకుందాము, కానీ ఈ రోజు మాత్రం ఈ రెండు రూల్స్ పూర్తయితే ఈ రోజు లెసన్ పూర్తవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మూడో నియమం ఏమిటి? మూడో నియమము ఒకటి కాదు, ఇక్కడ రెండు అయిపోతున్నాయి. ఇక్కడ ఏ ఉంది, తర్వాత బి ఉంది. అంటే మూడో నియమాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒక భాగం ఏమిటి అంటే ఇద్గామ్ విత్ గున్నా. రెండో భాగం ఏమిటి అంటే ఇద్గామ్ వితౌట్ గున్నా. ఇద్గామ్ విత్ గున్నా, ఇద్గామ్ వితౌట్ గున్నా, ఈ రెండు భాగాలు అయిపోయినాయి. యాక్చువల్గా ఇద్గామ్ లెటర్స్ అన్ని 6 లెటర్స్ ఉన్నాయి, 6 అక్షరాలు ఉన్నాయి. ఇద్గామ్ లెటర్స్ 6. అవేమిటి అంటే ఇక్కడ చూద్దాం, మళ్ళీ ముందుకు పోయి. ఇది ఇద్గామ్. ఇద్గామ్లో ఎర్మలూన్ అంటారు. యా, రా, మీమ్, లామ్, వావ్, నూన్, ఎర్మలూన్. ఈ 6 అక్షరాలు గనక వచ్చినట్లయితే ఎప్పుడు రావాలి ఇవి? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత, నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం కనుక వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని ఈ 6 అక్షరాలుగా మార్చి చదవాలి. అంటే నూన్ తర్వాత, తన్వీన్ తర్వాత యా వచ్చినట్లయితే
నూన్ శబ్దాన్ని యాగా మార్చి చదవాలి. అలాగే నూన్ లేదా తన్వీన్ తర్వాత రా వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని రాగా మార్చి చదవాలి. నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత మీమ్ వచ్చినట్లయితే నూన్ సాకిన్ యొక్క శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. అలాగే నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత లామ్ వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని లామ్గా మార్చి చదవాలి. నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత వావ్ వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని వావుగా మార్చి చదవాలి. నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత నూన్ వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని నూన్తో కలిపి ఆ, రెండు చదవాలి. ఇవన్నిట్లో కూడా 4 అక్షరాలలో 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఈ 2 హరకాతులలో 2 హరకాతులు దీర్ఘం తీయకుండా త్వరగా చదవాలి. మరి ఇక్కడ చేసింది ఏమిటి? మనం ఒకే ఒక అక్షరంగా మార్చేసాం. మనం నూన్ శబ్దం నూన్ లేదా నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత బా వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చాము. ఇంకో ఆప్షన్ లేదు, ఇక్కడ ఒకే అక్షరంగా మార్చాము. కానీ ఇక్కడ ఎన్ని అక్షరాలుగా మార్చాల్సి వస్తుంది? 6 అక్షరాలుగా మార్చవలసి వస్తుంది. ఏ అక్షరం ఉంటే ఆ అక్షరంగా మార్చవలసి ఉంటుంది. ఈ మార్చటంలో కూడా యా, నూన్, మీమ్, వావ్ ఉన్నట్లయితే దీర్ఘం తీయాలి. రా, లామ్ ఉన్నట్లయితే దీర్ఘం తీయకూడదు. సరేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటిది ఇద్గామ్ విత్ గున్నా. ఇద్గామ్ తర్వాత అంటే తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత యా, వావ్, మీమ్, నూన్లో నుంచి ఏదైనా అక్షరం వచ్చినట్లయితే దీన్ని ఇద్గామ్ విత్ గున్నా, ఇద్గామ్ గున్నాతో పాటు మనం చేసి చదవాలి. ఎలా చదువుతాం దీన్ని? ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. 2 హరకాతులు దీర్ఘం కూడా తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఫతతేన్ ఉంది. ఫతతేన్ అంటే తన్వీన్ ఉన్నట్టే కదా. తన్వీన్ తర్వాత అక్షరం ఉన్నది. ఏ అక్షరం ఉన్నది ఇక్కడ? యా ఉన్నది. అంటే తన్వీన్ తర్వాత యా ఉన్నది కాబట్టి దీన్ని మనం ఇద్గామ్ విత్ గున్నా అంటే గున్నాతో పాటు ఇద్గామ్ చేసి చదవాలి. చాలా సింపుల్గా తేలిగ్గా చేసే విధానం ఏమిటో మీకు చెబుతాను. అదేమిటి అంటే తన్వీన్ ఉన్నప్పుడు అంటే 2 ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్ ఉన్నప్పుడు ఒక ఫథాని, ఒక కసరాని, ఒక దమ్మాని తీసివేయండి. ఇక్కడ రా మీద ఫతతేన్ ఉంది. మామూలుగా ఎలా చదువుతాం మనం? రా ఫతతేన్ రన్. ఓకేనా? ఇప్పుడు ఒక ఫథా తీసేశాను. అప్పుడు ఏమైంది? రా ఫథా రా. రన్ కాదు, ఇప్పుడు రా ఫథా రా అయింది. తర్వాత ఉన్న అక్షరానికి సుకూన్ ఇచ్చి చదవండి. రా ఫథ యా సుకూన్ రై. యా అనేది ఇద్గామ్ గున్నాతో పాటు ఇద్గామ్ చేసే అక్షరాలలో ఉంది కాబట్టి 4 అక్షరాలలో ఉంది కాబట్టి ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం కూడా తీయాలి. ఎలాగా? రా ఫథ యా సుకూన్ రై. రా ఫథ యా సుకూన్ రై. అర్థమైందా? షర్రయ్యరహు రై. ఎలా చేశాను? ఈ ఇద్గామ్ గున్నా ఒక ఫతా తీసివేశాను. తర్వాత వచ్చిన ఇద్గామ్కు సుకూన్ ఇచ్చి రెండింటిని కలిపి చదివాను అనమాట. రా ఫతా యా సుకూన్ రై. షర్రయ్యరహు. అదేవిధంగా బా మీద దొమ్మతేను ఉంది అంటే తన్వీన్ ఉంది. తన్వీన్లో నుంచి దొమ్మతేనులో నుంచి ఒక దొమ్మ తీసివేయాలి. బా దొమ్మ బూ. తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? యా మీద యా వచ్చింది. ఇద్గామ్ బీ గున్నాలో నుంచి యా వచ్చింది కాబట్టి బా దొమ్మ యా సుకూన్ బుయ్. కులు బుయ్ యౌమ ఇజిన్. కులు బుయ్. బా దొమ్మ యా సుకూన్ బుయ్. 2 హరకాతులు దీర్ఘం కూడా తీయాలన్నమాట. ఇక్కడ దమ్మతేన్ తర్వాత మీమ్ వచ్చింది. అంటే తన్వీన్ తర్వాత ఎర్మలూన్లో నుంచి 4 అక్షరాలు ఇద్గామ్ బి గున్నాలోని 4 అక్షరాలులో నుంచి ఒక అక్షరం అనమాట. అంటే దీన్ని ఇప్పుడు ఎలా చదవాలి మనం? లామ్ మీద ఉన్న దొమ్మతేన్లో నుంచి ఒక దొమ్మ తీసేస్తున్నాం. లామ్ దొమ్మ లు. తర్వాత మీమ్ సాకిన్ చేసి కలిపేయాలి. తర్వాత 2 హరకాతులు దీర్ఘం కూడా తీయాలి. ఇక్కడ లామ్ దొమ్మ మీమ్ సుకూన్ లుమ్. చదవటం ఎలాగా? రసూలుం మినల్లాహి. రసూలుం మినల్లాహి. ఈ 2 కలిపి మనం 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. దాన్నే గున్నా అంటారు. ఇక్కడ ఫతతైన్ తర్వాత మీమ్ వచ్చింది. అంటే తన్వీన్ తర్వాత మీమ్ అంటే ఈ 4 అక్షరాల నుంచి ఉంది కాబట్టి దీన్ని కూడా గున్నా చేసి చదవాలి. అంటే 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ ఫా మీద ఫతతైన్ నుంచి ఒక ఫతా తీసేశాను. ఫా ఫథా ఫా. మీమ్ సుకూన్తో కలిపాను. ఫా ఫథా మీమ్ సుకూన్ ఫమ్. గుణ తీయాలి కాబట్టి సుహుఫం ముతహర.
మరి ఇక్కడ దొమ్మతేన్ తర్వాత యా వచ్చింది, ఒక దొమ్మ తీసేసి యా సుకున్తో కలుపుతున్నాము. బా దొమ్మ యా సుకున్ బుయ్, కలిపి చదివితే కులూబుయ్ యౌమ ఇజిన్ వాజిఫతున్ అబ్సారుహా. ఇక్కడ ఏమైంది, కసరత్ అయిన తర్వాత వావ్ వచ్చింది, ఒక కసరా తీసేసాను. జాల్ కసరా యాసు, జాల్ కసరా వావ్ సుకున్ జియూ, జియూ యౌమ ఇజిన్ వాజిఫా, యౌమ ఇజిన్ వాజిఫా, జాల్ కసరా వావ్ సుకున్ జియూ. ఇక్కడ దమ్మతైన తర్వాత హంజా వచ్చింది. హంజా అనేది ఇది ఇజ్హార్లో నుంచి వస్తుంది కాబట్టి దీనిలో ఉన్న నూన్ని చక్కగా త్వరగా చదవాలి. వాజిఫతున్ అబ్సారుహా, వాజిఫతున్ అబ్సారుహా. మరి అలాగే ఇక్కడ సిరాజం వహాజా, జీమ్ మీద ఫతతేన్ ఉంది, తర్వాత వావ్ వచ్చింది, ఒక ఫతా తీసేస్తే జీమ్ ఫతా వావ్ సుకూన్ జౌ, జీమ్ ఫతా వావ్ సుకూన్ జౌ, సిరాజం వహాజా. ఇక్కడ ఇదే రిపీట్ అవుతుంది. యౌమ ఇజీ యస్దురు, జాల్ మీద కసరా యా సుకూన్ జీ, యౌమ ఇజీ యస్దురు. అలాగే మీమ్ సా నూన్ సాకిన్ వచ్చినప్పుడు ఎలా చదవాలి, నూన్ సాకిన్ వచ్చినప్పుడు నూన్ కంటే ముందున్న అక్షరం పైన ఏదైతే హరకాత్ ఉంటుందో దాన్ని తీసుకుని వెళ్ళి ఎర్మలూలోని అక్షరంతో కలిపేయాలన్నమాట. మీమ్ ఫత యా సుకూన్ మై, మీమ్ ఫత యా సుకూన్ మై, ఫమై యామల్, ఫ మై, మీమ్ ఫత యా సుకూన్ మై, ఫమై యామల్. మరి అలాగే దో జబర్ के बाद యా సుకున్ ఖైరై యరహు. ఇది ఇద్గామ్ విత్ గున్నా. ఇక్కడ మన ముందు 4 అక్షరాలు ఉన్నాయి, మొత్తం 6 అక్షరాలు ఏమిటవి, ఎర్మలూన్, యా రా మీమ్ లామ్ వావ్ నూన్. ఎర్మలూన్లో ఇద్గామ్ వస్తుంది. ఎర్మలూన్ విత్ గున్నా అంటే 4 అక్షరాలు వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి, ఇద్గామ్ వితౌట్ గున్నా అంటే ఇద్గామ్ చెయ్యాలి కానీ ఉన్నది చేయకూడదు, అంటే 2 హరకాతులు దీర్ఘం తీయకూడదు. దానికోసం తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత రా కానీ లామ్ కానీ వచ్చినట్లయితే ఉన్నా చేయకుండా ఇద్గామ్ చేయాలి. ఉదాహరణకు నూన్ సాకిన్ తర్వాత రా వచ్చింది, అంటే నూన్ సాకిన్ ఉన్నది రా వచ్చింది, ఇద్గామ్ బిదూన్ గున్నా. దాన్ని ఎలా మనం చదవటంలో అతి సులభమైన పద్ధతి ఏమిటి అంటే నూన్ని మీరు విడిచిపెట్టేయండి. నూన్ సాకిన్ కంటే ముందున్న హరకాత్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముంది, కస్రా ఉంది, కస్రా తీసుకుని వెళ్ళి ఎర్మలోన్లోని రాతో కలిపివేసి చదవాలి. అంటే మీమ్ కస్రా రా సుకూన్ మిర్, నూన్ సంగతి అస్సలు విడిచిపెట్టేస్తున్నాం ఇక్కడ. మీమ్ కస్రా రా సుకూన్ మిర్, కలిపి చదివితే మిర్ రబ్బిక. ఇక్కడ త్వరగా చదువుతున్నాను, ఉన్న తీట్ల. ఉన్న తీయటం అంటే ఎలా తప్పు ఎలా చదివి ఉండేవాడిని, మిర్ రబ్బిక, అది తప్పు, దీర్ఘం తీయకూడదు, త్వరగా చదవాలి. మిర్ రబ్బిక, సరేనా, వితౌట్ గున్నా అన్నమాట. అంటే ఇద్గామ్ బిదూన్ గున్నా, గున్నా చేయకుండా ఇద్గామ్ చదవటం అంటే త్వరగా చదవటం, మిర్ రబ్బిక. మరి అలాగే ఇక్కడ రెండో అక్షరం ఏమిటి, లామ్ ఉన్నది. ఇక్కడ ఫా మీద తన్వీన్ ఉంది, అంటే ఫతతేన్ ఉంది. దాన్ని ఏం చేయాలి, ఒక ఫతా తీసివేసి ఫా ఫత లామ్ సుకూన్ ఫల్, 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 దీర్ఘం తీయకూడదు, త్వరగా చదవాలి. సఫల్లా యతకల్లమూన, సఫల్, సఫల్. తప్పు చేస్తే ఎలా చదివేవాడిని, సఫల్లా యతకల్లమూన, అది తప్పు. కరెక్ట్ ఏమిటి, సఫల్లా యతకల్లమూన ఫల్, ఫల్ అనేది రెండు చేర్చాలన్నమాట. మరి ఇక్కడ ఏమిటి, అక్లల్లమ్మా, లామ్ మీద ఫతతేన్ ఉంది, తర్వాత లామ్ వచ్చింది, అంటే ఒక ఫతా తీసేసి లామ్ ఫతా లామ్ సుకూన్ లల్, అక్ లల్. మీమ్ని, మీమ్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి దీన్ని దీర్ఘం తీసి చదువుతున్నాము, ఉన్నా చేసి చదువుతున్నాము ఇక్కడ. అక్లల్లమ్మా, అక్లల్, లల్ అనేది త్వరగా చదువుతున్నాం. ఇది ఇద్గామ్ బిదూన్ గున్నా. మరి ఇద్గామ్ విత్ గున్నాలో షర్రయ్యరహు, ఇద్గామ్ బిదూన్ గున్నాలో మిర్ రబ్బిక సఫల్లా యతకల్లమూన్, త్వరగా చదువుతాం. మరి దీంట్లో ఏమన్నా అర్థమైందా మీకు, ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి. క్లియర్గా ఉందా?
ఓకే, దీంట్లో ఇక చివరి రూల్ ఏమిటి అంటే ఇఖ్ఫా. ఇఖ్ఫాలో ఇఖ్ఫా అంటే ఖఫా. ఖఫా అంటే నూన్ శబ్దాన్ని దాచివేయటం అన్నమాట. ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో ఇక్కడ ఇజహార్లో 6 అక్షరాలు వచ్చినాయి. చూడండి, ఇజహార్లో 6 అక్షరాలు వచ్చినాయి. తర్వాత ఇక్లాబ్లో 1 అక్షరం ఉంది. 6 1 7. ఎర్మలూన్లో ఇక్కడ 4, ఇక్కడ 2, 6 అయిపోయినాయి. అంటే 13 అక్షరాలు పూర్తయిపోయినాయి. 28 అక్షరాల్లో 13 తీసేస్తే మిగతా 15 అక్షరాలు ఇది ఇఖ్ఫా యొక్క అక్షరాలు అన్నమాట. ఇఖ్ఫా అక్షరాలు అంటే మళ్ళా మనం మొదటికే వెళ్ళాలి. తన్వీన్, నూనె సాకిన్ లేదా తన్వీన్ వచ్చినప్పుడు తర్వాత వచ్చిన అక్షరము ఈ 15 అక్షరాలలో ఏదైనా అక్షరం ఉన్నట్లయితే దీంట్లో ఉన్న నూన్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. ఉదాహరణకు మనం తెలుగులో ఆ, నేను రాస్తాను ఇక్కడ, మీరు చదవాలి ఇది. ఓకే. ఆ, ఏం రాశాను నేను? పా Spatula. What did the tourist tell Fun. Sudarshan? The two. పన్ ఎలా చదువుతాం దీన్ని? పన్ ఖా నూన్ శబ్దం వినపడుతుందా? వినపడుతుంది. ఓకే, ఇప్పుడు ఖా లా నూన్ నూన్ శబ్దం లేదు. వినపడట్లేదు. సరేనా? మేము వస్తుంది సార్. నూన్ శబ్దం ఇక్కడ దాచివేస్తున్నాము. పంఖా ఇక్కడ పన్ఖా ఇక్కడ పంఖా. అలాగే లింక్, జింక్, పింక్, ఇంక్, వీటన్నిటిలో కూడా నూన్ శబ్దము దాచివేస్తున్నాము. ఇక్కడ చదువుతున్నామా? చదవట్లేదు, అవునా? ఇక్కడ కూడా మనం అదే చేయాలి. ఇక్కడ నూన్ శబ్దాన్ని మనం పూర్తిగా దాచివేయాలి. తన్వీన్ లేదా నూనె శబ్దంలోని నూన్ సాకిన్ లేదా తన్వీన్లోని నూనె శబ్దాన్ని మనం దాచివేసి చదవాలి. ఎప్పుడది? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే వచ్చినప్పుడు అది నూనె శబ్దాన్ని దాచివేసి చదవాలన్నమాట. క్లియర్గా ఉందా? ఓకే, ఎలా చదువుతాము? ఇక్కడ చూడండి, నూన్ సాకిన్ తర్వాత షీన్ వచ్చింది. షీన్ అనేది 15 అక్షరాల నుంచి ఒక అక్షరం కదా, కాబట్టి ఇక్కడ నూన్ శబ్దాన్ని దాచివేయాలి. చదవటంలో షరా, షరా. అన్ అన్ అంటే నూన్ శబ్దం చదువుతున్నాను, అన్ కాదు. షరా. తర్వాత కద, యూఫఖు, యంకలిబు, యంజురూన, అల్మాల, హుబ్బన్, జమ్మా. హుబ్బన్ ఇజహార్ చేస్తున్నా, ఇజహార్ కాదు, ఇక్కడ ఇఖ్వా చేయాలి. నూన్ శబ్దాన్ని దాచివేయాలి. హుబ్బన్ జమ్మా వ అంజల్నా తన్సా అంత కుంతు ఫన్సబ్ మిన్ షర్రిల్ వస్వాస్ సఫరతిన్ కిరామిం బరర, సఫరతిన్ కిరామిం బరర, అంజర్నా, అంజల్నా. వీటన్నిటిలో కూడా 2 హరకాతులు దీర్ఘం కూడా తీస్తున్నాం అనమాట. నూన్ శబ్దాన్ని దాచివేయటమే కాకుండా చదువుతున్నప్పుడు 2 హరకాతులు దీర్ఘం కూడా ఉంటుంది. అంత, అంత ఇజహార్. అంత అది ఇఖ్ఫానే, దీర్ఘం తీయకుండా. కానీ మనం చదవాల్సింది ఎలాగా? అంత 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. కుంతు ఫన్సబ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీంతో ఈ పాఠం పూర్తవుతుంది. తన్వీన్ లేదా నూనె సాకిన్ యొక్క నియమాలు, మీమ్ సాకిన్ యొక్క నియమాలు తరచుగా ప్రతి ఆయత్లో కూడా వస్తానే ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే షంసియా, కమరియా నియమాలు కూడా తరచుగా మీకు దీంట్లో మనం చదవటంలో వస్తానే ఉంటాయి. అవి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. జాగ్రత్తగా దాన్ని కూడా మనం గుర్తుంచుకొని అప్లై చేయాలి. ఎక్కడ అది వస్తుందో అది వచ్చినప్పుడు ఆ నియమాన్ని మనం పూర్తిగా అప్లై చేయాలి. ఇక్కడ చూడండి,
దీంట్లో ఉమ్, ఇక్కడ సఫల్లా యతకల్లమూన సఫల్, ఇక్కడ ఫతతేన్ వచ్చింది, తర్వాత లా యతకల్లమూన. మీకు స్క్రీన్ చేంజ్ అయింది కదా? ఉంది సార్. ఓకే. సఫల్లా యతకల్లమూన, సరేనా? ఇంకా ఎక్కడైతే మనం చదువుతున్నామో దాంట్లో తన్వీన్ లేదా నూన్ సాకిన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నూన్ సాకిన్ ఉంది, హంజా ఫతా తర్వాత నూన్ మీద ఎలాంటి చిహ్నము లేదు. అంటే ఏమున్నట్టు ఇక్కడ? నూన్ రాజు. సాకిన్ ఉన్నట్టు తీసుకోవాలి. నూన్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? జాల్ ఉంది. జాల్ అంటే ఆ, హురూఫ్ అల్ హలకీ కాదు, ఇజహార్ అక్షరం కాదు, ఇక్లాబ్ అక్షరం కాదు, ఇద్గామ్ అక్షరం కాదు. మరి మిగిలింది ఏమిటి? ఇఖ్ఫా అక్షరము. కాబట్టి నూన్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. జర్నాకుం, జర్నాకుం. మరి ఇక్కడ అజాబన్ తన్వీన్ వచ్చింది. తన్వీన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? ఆఫ్. ఆఫ్ అంటే ఇది ఇజహార్ అక్షరము కాదు, ఇక్లాబ్ అక్షరము కాదు, ఇద్గామ్ అక్షరం కూడా కాదు. మరి మిగిలింది ఏమిటి? ఇఖ్ఫా చేయాలి. ఇఖ్ఫా చేయాలి అంటే ఎలా చదువుతాము? అజాబన్ కరీబన్ యౌమ యంజురుల్ మర్ఉ. కరీబ్ బై, ఇక్కడ ఇద్గామ్ బి గున్నా చదువుతున్నాము. రెండు ఫతాల్లో ఒక ఫతా తీసి యాసుకుంతో కలిపి చదువుతున్నాం. ఇక్కడ చూస్తే నూన్ సాకిన్ తర్వాత జా వచ్చింది. జా అనేది ఇఖ్ఫా, ఇఖ్ఫా అక్షరం కాబట్టి యంజురూన. ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత షీన్ వచ్చింది. మ ఫ మ షా తఖజ, సరేనా? ఈ విధంగా మనం ఖురాన్ చదువుతున్నప్పుడు ఈ నియమాల్ని కూడా మనం అప్లై చేసి చదవాలి. ఇక్కడ చూడండి, అమ్రిన్ మీమ్ సాకిన్ తర్వాత రా వచ్చింది. మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వస్తే ఇద్గామ్ షఫవి చేసేవాళ్ళం. మీమ్ సాకిన్ తర్వాత బా వస్తే ఇఖ్ఫా షఫవి చేసేవాళ్ళం, అంటే మీమ్ శబ్దాన్ని దాచేవాళ్ళం. ఇక్కడ మీమ్ 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 మరియు బా కాకుండా 26 అక్షరాల నుంచి ఒక అక్షరం వచ్చింది కాబట్టి దీన్ని ఇజ్హార్ చేసి చదవాలి. అమ్ అమ్రిన్, రెండు పెదవులు కలిపి వెంటనే విడిచిపెట్టాలి. అమ్రిన్. ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఆ, ఇక ఇంతటితో మరి ఈ లెసన్ పూర్తయింది. మీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే మరి ముగిద్దాం, సెషన్ ముగిద్దాం. మీకు అర్థమైందా చెప్పింది? అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. అర్థమైంది సార్, కానీ ప్రాక్టీసే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏ, ఇలాంటి వర్డ్స్ ఒక ఒక షీట్లో ప్రిపేర్ చేస్తే మేము చదువుతాం. మీరు దాన్ని కరెక్ట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి బెటర్ అయితే. ఓకే, దానికోసం ఖైదా నూరానియా మీ దగ్గర ఉంటే దీంట్లో ఉన్నాయి ఇవి. ఆహా. మ్, దీంట్లో ఈ ఖైదా నూరానియా ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఉంది. ఉంది కదా. దీంట్లో ఉమ్. 20 ఆ, మీమ్ సాకిన్ నియమాలు ఈ పేజీలో ఉన్నాయి. ఉమ్. ఓకే, ఇక్కడ ఏ నియమం ఇది? అమ్రిన్. అమ్రిన్. మీమ్ సాకిన్ తర్వాత రా వచ్చింది, అంటే ఇజహార్ షఫవి. మీమ్ శబ్దాన్ని చక్కగా త్వరగా చదవాలి కదా, స్పష్టంగా త్వరగా చదవాలి. త్వరగా చదవాలి. అమ్రిన్. మరి ఇక్కడ మీమ్ సాకిన్ తర్వాత ఐన్ వచ్చింది. ఆయన వచ్చింది. ఐన్ అనేది ఇజహార్ షఫవి అక్షరమా? 26 అక్షరాల నుంచి ఒక అక్షరమా? అవును కదా. అవును, అవును సార్. కాబట్టి మీమ్ శబ్దాన్ని ఇజహార్ చేసి, అంటే స్పష్టంగా త్వరగా చదవాలి. జమ్ ఆన్. జమ్ జమ్ అన్. త్వరగా చదవాలి. జమ్ ఆన్. ఓకేనా. మరి అలాగే ఇక్కడ మీమ్ సాకిన్ యొక్క నియమాల్లో ఇంకో నియమం ఏముంది ఇక్కడ? ఓకే, ఇక్కడ చూడండి, మీమ్ సాకిన్ తర్వాత హా వచ్చింది. మీమ్ సాకిన్ కనపడినప్పుడు మనకు మూడిట్లో ఏది ఉందో చూసుకోవాల్సి వస్తుంది. మీమ్ సాకిన్ తర్వాత మీమ్ ఉన్నదా, మీమ్ సాకిన్ తర్వాత బా ఉన్నదా, మీమ్ సాకిన్ తర్వాత మీమ్ మరియు బా లేకుండా మిగిలిన 26 అక్షరాల నుంచి ఏదన్నా ఉందా? మరి ఇక్కడ మీమ్ సాకిన్ తర్వాత ఏమున్నది? మిగిలిన మీమ్ ఉందా? లేదు, మిగిలిన 26 అక్షరాల్లో ఉంది. కాబట్టి మీమ్ శబ్దాన్ని మనం ఇజార్ చేసి త్వరగా చదవాలి. త్వరగా చదవాలి. ఎలా చదువుతాం? అంహిల్.
త్వరగా చదువుతున్నారు ఇప్పుడు. అంహిల్. అంహిల్. ఓకేనా? అంహిల్. ఉమ్. ఓకే. మరి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మిగిలిన 26 అక్షరాల్లోనే ఉంది కదా. ద కా- కాబట్టి ఎలా చదవాలి? దమ్ దమ్ ద దమ్ 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 దమ. దమ్ దమ దమ్ ద మ. దమ్ దమ. దమ్ దమ. ఓకేనా? ఉమ్. మరి అలాగే ఆ, ఇక్కడ మీమ్ సాకిన తర్వాత తా వచ్చింది. వచ్చింది. ఇది కూడా తొందరగా చదవాలి. ఆ. అన్నాం. అనామ్త. ఇది కూడా ఎక్స్ప్రెస్ చేసి తొందరగా చదవాలి. హా, స్పష్టంగా చదవాలి, త్వరగా చదవాలి. త్వరగా. మరి ఇక్కడ మీమ్ సాకిన తర్వాత నూనె తర్వాత వచ్చింది. నూనె నచ్చింది. ఇది కూడా స్పష్టంగా ఇజార్. చదవాలి. ఉమ్. మమ్నూన్. మమ్నూన్. ఇజార్ చేసి మమ్నూన్. చదువుతున్నాం. మరి అలాగే ఇక్కడ ఉమ్, మీమ్ సాకిన తర్వాత నూనె వచ్చింది. ఉమ్. సో యం యం నౌన్. ఎం నవూన్. మీమ్ శబ్దాన్ని మీరు త్వరగా చదివారు, చక్కగా చదివారు. మరి అలాగే చివరి పేజ్లో చూస్తే ఇక్కడ లాస్ట్ పేజ్, ఇది లాస్ట్ పేజ్లో ఇది చదవండి. మీమ్ సాకిన తర్వాత ఫా వచ్చింది. వచ్చింది. హుమ్ హుమ్ ఫీ హా. హుమ్ ఫీ హా. హుమ్ ఫీ హా. మీమ్ ఇక్కడ సాకిన కూడా తర్వాత ఫా వచ్చింది అంటే ఏం ఇది చేస్తున్నాం కూడా మనం? ఇజార్ చేసి చదువుతున్నాం. ఇజహార్ చేస్తున్నాం. క్విక్ గా చదువుతున్నాం. త్వరగా కొద్దిసేపు. స్పష్టంగా చదువుతున్నాం. మరి ఇక్కడ లకుం దీనుకుం వలియదీన్ ఇప్పుడు వరకు మీమ్ సాకిన తర్వాత దాల్ వచ్చింది. మీమ్ సాకిన తర్వాత వావ్ వచ్చింది. రెండు చోట్ల కూడా మనం ఏం చేయాలి? ఇజార్ చేసి చదవాలి. ఎలా చదువుతాము? లకుం దీనుకుం వలియ దీన్. ఇక్కడ దీర్ఘం తీయట్లేదు, త్వరగానే చదువుతున్నాం. మరి ఇక్కడ మీమ్ సాకిన తర్వాత బా వచ్చింది అంటే మీమ్ శబ్దాన్ని దాచివేసి రెండు హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. అంటే ఇక్కడ ఇక్కడ మనం దీన్ని పట్టించుకోకూడదు. ఇక్కడ వరకే చదివి బా దగ్గరికి జంప్ చేసేయాలి. ఇన్నా రబ్బిహుం బిహిం. ఇన్న రబ్బహూ బిహిం. ఇన్నా రబ్బహుం ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఉన్నా చేయాలి. Yes. రెండు హర్కాతులు. Okay. ఇన్న తర్వాత రబ్బహూ బిహిం. బిహిం. ఓకే. చదవండి. ఇన్నా రబ్బహుం బిహిం. మేము చదివారు, ఇప్పుడు మేము చదవకూడదు, ఇది లేనట్టుగా భావించండి. రబ్బహూ బిహిం. ఇన్నా రబ్బహుం బిహిం. ఓకే. మేము ఇంకా దాచాలి, మీకు ప్రాక్టీస్ కావాలి ఇక్కడ. ఇక్కడ మేము దాచివేయాలి. మేము సాగిన తర్వాత బా వచ్చింది కాబట్టి మేము దాచివేయాలి అంటే హా వరకు చదివి తర్వాత బా దగ్గరికి వెళ్ళిపోండి. తర్మీహి బిహిజారతిన్. తర్మీహిన్ బిహిజారతిన్. ఓకే. ఇక్కడ మీమ్ సాగిన తర్వాత మీమ్ వచ్చింది అంటే ఇద్గామ్ చేయాలి. రెండు కలిపేసి ఉన్నా చేయాలి. రెండు అరకాతుల వరకు రెండు పెదవులు పట్టుకుని ఉంచాలి. లహుం మా యషాఊన. లహుం మా యషాఊన. ఇది ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ కాయిదా నూరానియా మీ దగ్గర ఉంటే ఈ పేజ్ మీకు యాప్ కూడా ఉంది. ప్లే స్టోర్లోనే ఉంది, యాపిల్లో కూడా ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇది కనుక మీరు క్లిక్ చేస్తే చక్కగా చదివి వినిపిస్తుంది ఇదే ఇదే శబ్దాన్ని. ఓకే సార్. ఓకేనా? మరి అలాగే ఓకే సార్. సైకిన్ యొక్క నియమాలు చూసినట్లయితే మొదటి నుంచి దీంట్లో కొన్ని పేజీల్లో మీకు ఇజ్హార్ ఉంది, ఆ, ఇఖ్ఫా ఉంది, తర్వాత ఇద్గామ్ ఉంది. ఇంకానేమో ఇక్కడ చూడండి, నూన్ సాకిన తర్వాత తా వచ్చింది. తా అనేది ఇఖ్ఫా అక్షరము. నూనె దాచివేసి చదవాలి. ఆ, తా. ఓకే. అంత. కుంతు. ఉంతు. మరి అలాగే తన్సా, సబ్. మరి ఇవి ఇఖ్ఫా యొక్క ఎగ్జాంపుల్స్. మరి మిగతా ఎగ్జాంపుల్స్ చూస్తే
మిగతా ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ పేజీలో ఉన్నాయి. మీకు 27వ పేజీ చూడండి. 27వ పేజీలో 27వ పేజీ ఖైరన్ యరహు షర్రన్ యరహు మీకాతన్ యౌమ ఫమన్ యఅమల్ యౌమఇజిన్ యస్దురున్ నాసు మిర్ రబ్బిక రసూలుం మినల్లాహి సుహుఫం ముతహర సఫ్ఫన్ లా యతకల్లమూన ఖులూబున్ యౌమఇజిన్ వాజిఫతున్ అబ్సారుహా సిరాజం వహాజా وأنزلنا أكل لما وتحبون المال حبا جما. ఇక్కడ వరకు ఇది ఇఖ్ఫా ఎగ్జాంపుల్, ఇది ఇఖ్ఫా ఎగ్జాంపుల్. మిగతావన్నీ ఇద్గామ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి ఇజ్హార్ ఎగ్జాంపుల్స్. గుసాఅన్ అహ్వా ముతదిన్ అసీమిన్ ఇదా తుత్లా నారన్ హామియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఇవన్నీ ఇజహార్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి ఇక్లాబ్ ఎగ్జాంపుల్స్ మొదలవుతున్నాయి. మం బఖిల లయుంబజన్న మిం బాది మిం బైని సుల్బి లనస్ఫఅం బిన్నాసియా బిజంబిహిం ముతహరతిం బిఐది కిరా బిఐది సఫరతిం ముతహరతిం బిఐది సఫరతిం కిరామిం బరరా. ఇక్కడ ఇఖ్వా ఉంది, ఇక్కడేమో ఇక్లాబ్ ఉంది, ఇక్కడ ఇక్లాబ్ ఉంది. ఇవి ఇక్లాబ్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇది ఖైదా నూరానియాలో నుంచి మీ ముందున్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది యాక్చువల్గా రివిజన్ క్లాస్, ఇది నేను తీసుకున్నది. అందుకనే మీకు అంతకుముందు చదువుకున్న వాళ్ళకి ఇది యాజ్ ఎ రివిజన్, రంజాన్ వస్తుంది కాబట్టి ఈ రివిజన్ క్లాస్లో మళ్ళీ ఇంకోసారి మీ రూల్స్ అన్నీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవటానికి ఈ క్లాసు జరిగిందనమాట. ఒకవేళ మీరు రెగ్యులర్గా మీరు క్లాసు అటెండ్ కావాలి, రోజు ఒక్కొక్క నియమం చదువుకుందాము అంటే మీరు నాకు చెప్పండి. మీకు ఇన్షాల్లా క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు. రోజు ఒక అరగంట ఈ విధంగా నేర్చుకుంటే మీకు నియమాలన్నీ చక్కగా మీరు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ కోసం ఒక నియమం నేర్చుకుంటే ఆ నియమాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చేయాలి. రెండో నియమం నేర్చుకుంటే రెండో నియమాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చేయాలి. ఆ విధంగా మద్ నియమాలు, తన్వీన్ నూనె సాకిన్ మీమ్ సాకిన్ నియమాలు, కల్కలా, తర్వాత కమరియా షంసియా, తర్వాత హంజతుల్ వసల్, ఇవన్నీ కూడా ఒక్కొక్క నియమం నేర్చుకుంటూ వాటిని ప్రాక్టీస్లోకి తీసుకొస్తే ఇన్షాల్లా మీరు చదవటంలో చాలా చక్కగా చదవగలుగుతారు, తప్పులు లేకుండా చదువుతారు ఖురాన్ ఇన్షాల్లా. కానీ సమయం అవసరం. మనము ఇప్పుడు క్లాస్లో ఏదైతే నేర్చుకుంటున్నారో మళ్ళీ మీరు హోంవర్క్ చేయరు, తర్వాత ఇంట్లో కూడా చదవడానికి టైం ఉండదు. పెద్దవాళ్ళం కదా, మన దగ్గర వేరు పనులు చాలా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాక్టీస్ కూడా క్లాస్లోనే చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దీనికోసం రోజు ఒక అరగంట లేదా 40 నిమిషాలు 45 నిమిషాలు అలా రోజు సమయం తీయగలిగితే మీరు ఖురాన్ చక్కగా చదువుకోవటానికి మీకు అవకాశం ఉంది ఇన్షాల్లా. इंशाल्लाह शेख, जज़ाकल्लाह शेख, जज़ाकल्लाह खैर. మీరు ఆ విధంగా క్లాస్ మీకు అటెండ్ కావడానికి మీకు ఇష్టం ఉంటే మీరు ఈ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. తర్వాత ఒక క్లాస్ పెట్టుకుందాం. రోజు కొన్ని నియమాలు తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇన్షాల్లా సార్. టైమింగ్ సార్, టైమింగ్ ఏ విధంగా ఉంటుంది? టైమింగ్ కూడా మన ముందు ఎవరైనా నేర్చుకోవడానికి ఇష్టం ఉన్నారో చూస్తే తర్వాత దాన్ని బట్టి టైమింగ్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. కన్వీనియంట్ టైం, మీకు నాకు కన్వీనియంట్ ఉన్న టైంలో చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇది కొంచెం చూడండి సార్, ట్రై చేయండి. రెగ్యులర్ క్లాస్ అటెండ్. రంజాన్ లో ఎలాగో ఫ్రీగా ఉంటాం కదా. రంజాన్లో కొంచెం కష్టమే, రంజాన్ తర్వాతే మనం పెట్టుకోవాలి. రంజాన్ లో ఎవరి డ్యూటీ ఒకలా ఉంటాయి. అదే వేరువేరుగా ఉంటుంది, సమయాలు కొంచెం డిస్టర్బ్ అవుతాయి. అందుకని రంజాన్లో పెట్టుకోకుండా రంజాన్ అయిన తర్వాత ఒక రోజు అంటే ఒక అరగంట, ఎక్కువసేపు ఏం కాకుండా టైం పంక్చువాలిటీతో మీరు ముందు పోయి ఇషా నమాజ్ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మగరిబ్ కూడా లేట్ అవుతుంది. మగరిబ్ నుంచి ఇషా లోపల ఒక అరగంట సేపు కూర్చుంటే సరిపోద్ది.
చూడండి సార్, రంజాన్ తర్వాత అయినా కానీ ఉమ్, క్లాస్ మీరు ఓకే సార్. రెగ్యులర్ అయితే నాకు ఒక మెసేజ్ ఇస్తే నేను కంటిన్యూ అవుతాను సార్. ఇన్షాల్లా. అలాగే. ఇన్షాల్లా. ओके शेख, अल्लाह जज़ा कर दे आपको, अल्लाह ఓకే कबूल అమ్మా. करे आपको। మరి ఇక్కడితో ఈ క్లాస్ ముగిద్దాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम सलाम వెల్కమ్ वरहमतुल्लाहि वबरकातुहू। దీని రికార్డింగ్ యూట్యూబ్ రికార్డింగ్ కూడా మీకు గ్రూప్లో వేస్తాను. మీరు కావాలంటే రివైజ్ కోసం చూసుకోవచ్చు. ఓకే సార్, ఇన్షాల్లా సార్. యూట్యూబ్లో మీ ఛానల్ ఉంది సార్ దీనికి రబా అరబిక్ కోర్స్? ఇస్లామిక్ అని ఉంటుంది. అచ్చా అచ్చా, ఓకే సార్. ఓకే. ఓకే సార్, అస్సలాము అలైకుం. జజాకల్లాహ్ ఖైర్. ఇన్షాల్లా. అస్సలాము అలైకుం.